నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. నవల శీర్షిక మంచి మనిషి. ఇక కథలోకి వెళితే, ఒక ఊరిలో ఒక గృహస్థు ఉండేవాడు. అతని పేరు భద్రాచలం. భద్రాచలంకి 4 సంతానం. 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. అటు తర్వాత వాడు వీరభద్రం. వీరభద్రం పుట్టిన కొన్ని రోజులకి అతని తల్లి చనిపోయింది. తల్లి లేని వీరభద్రాన్ని పెద్దన్న రామభద్రం, రెండో అన్న తుంగభద్రం, అక్క భద్రకాళి గారాబంగా పెంచి పెద్ద చేశారు. గారాల పెట్టి వీరభద్రం ఇంట్లో వారికి కొరకరాని కొయ్యగా కనిపించసాగాడు. ఈ ముద్దు మురిపాల మధ్య వాడికి ఒక్క పని చేతకాకుండా పోయింది. తన పని ఏదీ స్వంతంగా చేసుకోలేని వాడయ్యాడు. ఏ పని చేసుకొని బతకటం తెలియక అతని పని పెద్దయ్యాక మహా సంకటంలో చిక్కుకుంది. దేన్ని ఆలోచించి తెలివితేటలతో చేయలేడు. అదవా ఏదైనా చేస్తే అవమానాన్నో అసౌఖ్యాన్నో పొందటం జరిగేది. వీరభద్రాన్ని కట్టి జీవితం దుర్భరమైపోయింది. అందరి దృష్టిలో అతను అతి తేలికగా కనిపిస్తూ అంతా వీరన్నా వీరన్నా అని పరిహాసంగా పిలవనారంభించారు. ఒకరోజు అక్క భద్రకాళి పెద్ద గొంతుకతో వీరభద్రాన్ని కోప్పడింది. వీడిలా తిని తిరుగుతుంటే ఇక వీడెందుకు పనికిరాడు, సోమరి వెధవ, ఇంటి నుండి తరిమేస్తే సరి బాగుపడతాడు అన్నది. పాపం, వీరన్న స్వతహా మంచివాడు, అసమర్థుడే కాని దుర్మార్గుడు కాడు. అక్క మాటలు విని బాధపడ్డాడు. నేనిప్పుడేం చెయ్యాలి, నాకేం దారి అని ప్రశ్నించుకున్నాడు వీరన్న. అలా ఆలోచిస్తూనే ఒకనాడు ఇల్లు విడిచి వీధిన పడ్డాడు. అనేక మలుపులు తిరుగుతూ ఊరు దాటాడు. ఊరి పొలిమేర్లలో కొన్ని గూడారాలు, కొందరు మనుషులు అతనికి కనిపించారు. వీరన్నకు అదెంతో వింతగా కనిపించింది. అలాంటివెప్పుడూ అతను చూడలేదు. లోకజ్ఞానం బొత్తిగా లేని వీరన్నకు తన రాజ్యంలో ఏమి జరుగుతున్నది తెలియదు. పొరుగు రాజ్యం నుండి శత్రుసైన్యం రహస్యంగా విడిది చేస్తున్నారని, వాళ్ళు రాజ్యం లోపల ప్రవేశించడానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారని మెన్నకేం తెలుస్తుంది? కమ్మగా తినటానికి, కాలాన్ని సుఖంగా గడపటానికి అలవాటు పడ్డ వీరన్నకు ఇంత దూరం ఇలా నడిచి రావటంతో కాళ్ళు బాగా నొప్పులు పెట్టాయి. ఉన్న చోటనే నిలబడిపోయి బిగ్గరగా, అయ్య బాబోయ్, ఈ కాళ్ళేమిటిలా ముద్దులైపోయాయి, అడుగు ముందుకు పడటం లేదు అని కేకలేశాడు అసహనంతో. ఈ కేకలు దూరంగా కూర్చున్న శత్రు సైనికులకు వినిపించాయి. అతనెవరో కొత్తవాడని, తమలో ఒకడు కాదని గ్రహించిన ఆ సైనికులు, వీడెవడో నగరం నుంచి వచ్చి తమ నుండి రహస్యాలు జారవేయడానికి ఇలా వేషాలు వేస్తున్నాడని తలపోసి అతని సంగతేమిటో తెలుసుకుందామని కొందరు ముందుకు నడిచారు. వీరన్న ఎన్నడూ ఇంత దూరం నడిచింది లేదు కనుక కాళ్ళు పూర్తిగా స్వాధీనం తప్పి పాదం కదలలేక అంటుకుపోయిన వానిలా నిల్చుండిపోయాడు. అతన్ని సమీపించిన సైనికులు, ఇతనికి తగిన శాస్తే అయ్యింది, మన గూడారాలు సమీపించకముందే ఇలా అంటుకుపోవటంతో ఆగిపోయాడు అనుకుని ఈ వెలుగుల వాణిని వేధించి సాధించి తగు అవమానం చేసి పంపాలనుకున్నారు శత్రు సైనికులు. ఏయ్, ఎవరు నీవు, ఏం పని మీదొచ్చావు అన్నాడు వాళ్లలో ఒకడు. అదేదో మంత్రశక్తి వల్ల అతను అంటుకుపోయాడని వాళ్ళు భావించారు. వీరన్న తన కాళ్ళ నొప్పులను కూడా మరిచిపోయి వాళ్ళ వైపు విచిత్రంగానూ వినోదంగానూ చూస్తున్నాడు. ఒకే రంగు దుస్తులతో, మెరుస్తున్న ఆయుధాలతో, టకటక శబ్దమవుతున్న పెద్ద పెద్ద కాలిచూళ్లతో వాళ్ళను చూస్తుంటే వీరన్నకు ఉత్సాహమేసింది. వాళ్ళు తన కథల్లో విన్న ఏ గంధర్వులో అనుకుని వారితో మాట్లాడవలనని కుతూహలపడ్డాడు. వీళ్ళని తిన్నగా రాజు వద్దకు పిలుచుకుని పోతే వీరికి మంచి ఆతిథ్యం లభిస్తుంది. ఈ దేవలోక మనుష్యుల్ని తన వద్దకు తీసుకొచ్చినందుకు రాజు తనను గౌరవిస్తాడని భావించి ఎంతో సంబరపడ్డాడు. వెంటనే, మీరందరూ నా వెంట నడవండి, మా రాజు మిమ్మల్ని చూచి సంతోషపడి గౌరవించుతాడు అన్నాడు టీవీని ఒలకబోస్తూ వీరన్న. నాటక పక్కీలో మాట్లాడితేనే వారికి అర్థమవుతుందనుకున్నాడు. వీధి నాటకాలు ఎక్కువగా చూచినవాడు కనుక. ఆజానుబాహువైన వీరన్న నిర్భయంగా శత్రు సైనికుల నడుమ నిలబడి నిరాయుధుడై ఉండి అలా పలికేసరికి శత్రు సైనికుల గుండెలు నీరుగారిపోయాయి. ఇతను సామాన్య వేగులవాడు కాదు, ముఖ్య సేనాధిపతి అయి ఉంటాడు. ఎంత వేషం మార్చి ముతకదోవతి బనీనులో వచ్చినప్పటికీ ఆ టీవీ తెలుసుకోలేని మూడులమనుకున్నాడు కాబోలు అని వారు తలచారు. ఇక ఆలస్యం చేయవద్దు, కత్తులు జులిపించండి, అతన్ని పట్టి బంధించండి అని వారిలో ముఖ్యుడు అనగానే సైనికులు వారి మొలనున్న కత్తులను వెలికి తీసి వీరన్న చుట్టూ నిలిచి గురిపెట్టారు. ఈ వింత దృశ్యాన్ని నయనానందకరంగా తిలకించిన వీరన్నలో సంతోషం పరవళ్ళు తొక్కింది.
అతను తన ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని గ్రహించలేక కొన్ని కత్తులను వ్రేళ్లతో సున్నితంగా స్మృశించి, ఇన్ని కత్తులు నాకెందుకు, ఒక్కటివ్వండి చాలు, మా రాజు చేత మీకిట్టివి మరిన్ని బహుమతిగా ఇప్పిస్తాను అని గర్జించేలా నవ్వాడు. ఒకని చేతిలోని కత్తిని తన బలమైన చేతో ఓడలాక్కున్నాడు. అది చూసిన ఇతర సైనికులు టారెత్తిపోయి నిలువుగుడ్లేశారు. వీరన్నకు ఉత్సాహం పెచ్చుమీరి తన చేతి కత్తితో మిగతా కత్తులపై సరిగమ పదనిసలు విలాసంగా మోగించాడు. అతని చర్యలకు వాళ్ళు భయకంపితులై వీరన్నకు దూరంగా పారిపోవాలని పరుగులంకించుకున్నారు. అరరే, వెళ్ళిపోతారేం, మా రాజును చూడరు అంటూ చేజిక్కిన ఒకరిని దొరకబుచ్చుకోవటంతో మిగతా సైనికులు పిక్కబలం చూసి పరుగులెత్తారు. బ్రతికుంటే బలిసాకు తిని జీవిస్తాం అనుకుని ఆ పిరికి సైన్యం అమాయకుడైన వీరన్నను అర్థం చేసుకోలేక అలా వచ్చిన దారంటా పారిపోయారు. వీరన్నకు దొరికిన ఒక సైనికుడు కూడా భయం చేత అతని చేతిలోనే స్పృహ కోల్పోయాడు. ఇదేమీ అర్థం కాని వీరన్న దీని గూర్చి ఎక్కువ ఆలోచించకుండా ఆ సైనికుని నేలను పడుకోబెట్టి అతని ఒంటినున్న దుస్తులు నొలిచి తన ఒంటి మీదని తీసి అతనిపై బడవేసి అవి ధరించాడు. వీరన్నకేదో తెలియని ఆనందం కలిగింది ఆ దుస్తులు వేసుకోగానే. అంతేకాకుండా అతనిలో ఓ ఆలోచన కూడా మెదిలింది. ఇలా ఊళ్ళోకెళ్ళి నేను ఉద్యోగం సంపాదించుకున్నాను, నిజమో కాదో నా ఒంటినున్న దుస్తుల్ని చూసి తెలుసుకోండి అని చూపిస్తే ఇప్పటిలా కాక తననందరూ గౌరవంగా పలకరిస్తారు అనుకుని తిరిగి ఊళ్ళోకి నడక సాగించాడు. తనకు పట్టిన అదృష్టానికి తానే మురిసిపోతూ. త్రోవలో అనేకులు వీరన్నని వింతగా చూస్తూ వెళ్లారు. అతను సరాసరి ఇంటికి వెళ్ళాడు. వీరన్న కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని కూర్చున్నారింట్లో వాళ్ళంతా. అక్క మాటలకు రోషపడి వెళ్లిన వీరన్నకు దారులు తెలియవు కదా, ఎక్కడో ఏడుస్తూ కూర్చునుంటాడని, పొద్దుగుంకాక ఇంటికి రాకుండా పోడని అనుకున్నారు వాళ్ళంతా. కానీ బాగా చీకటి పడ్డా కూడా రాకపోయేసరికి గాబరాపడి వీరన్న కోసం ఎదురుతిన్నుడు చూస్తున్నారు వాళ్ళు. అలాంటి సమయాన వీరన్న వేషంలో ప్రత్యక్షమయ్యేసరికి వాళ్ళకెవరికీ నోటమాట రాలేదు. అప్పుడు వీరన్న మరింత గర్వంగా తనను తాను మారు చూసుకుని, ఏం, నన్ను మీరంతా అలా చూస్తూ నిల్చున్నారు, దేవతలు నాకు పనినిచ్చారు, మీకు చెప్పిపోదామని ఇటొచ్చాను, ఇక మీదట నా కోసం మీరెవరూ బెంగపడకండి అన్నాడు మరింత ధైర్య సాహసాలను మాటలలో ప్రదర్శిస్తూ. వాళ్ళందరూ నిశ్చేష్టులై నిలుచుండి తలకో విధంగా ఆలోచించుకోసాగారు. దేవతలేమిటి, వీడికి ఉద్యోగం ఇవ్వటమేమిటి, ఎవరిని నమ్మమంటాడి కబుర్లు, అసలు వీడికేమి జరిగింది అనుకుంటున్నారు వాళ్ళు. ఒరే వీరభద్రం, నిజం చెప్పరా, నీకీ దుస్తులు ఎలా వచ్చాయి, అసలేం జరిగింది, నీవెక్కడికెళ్ళావురా అని అడిగారు అందరూ. అప్పుడు వీరన్న, నేను చెప్పింది మీరెందుకు నమ్మరు, నాకు దేవతా మనుషులు కనిపించారు. ఈ ఊరు దాటి అలా వెళ్ళగానే చెట్ల గుబుర్లలో వాళ్ల గూడారాలు కనిపించాయి. ఆ మనుషులు విహరిస్తున్నారు. నన్ను చూసి ప్రేమగా వచ్చి మూగేశారు. ఆ తర్వాత నన్ను వాళ్లలో చేర్చుకున్నారు అని చివరిలో చిన్న అబద్ధం కల్పించి చెప్పాడు వీరన్న, వింటున్న వాళ్ల కుతూహలాన్ని పెంచాలని. అప్పటికి తెల్లవారిపోవటంతో ఈ వర్తమానం ఆ నోటా పాకి ఇరుగు పొరుగు వీధిన వెళ్లేవాళ్లు భద్రాచలం ఇంటిలో గుమిగూడారు. ఈ వృత్తాంతం అలా అలా రాజోద్యోగుల చెవిని కూడా పడింది. వాళ్ళు భద్రాచలం ఇంటికొచ్చారు. జరిగినదంతా వీరన్న నోట విని అతనిని రాజద్రోహిగా భావించి బంధించి తీసుకెళ్లారు. ఆ రాజోద్యోగులు పొలిమేరలో కాపలావాళ్ళు. మా కంటి కనబడకుండా వీడు పొలిమేర ఎలా దాటాడు, అసలు దాటవలసిన అవసరమేమొచ్చింది వీడికి, శత్రు శిబిరాలకెళ్ళి వాళ్లతో ఏదో లాలూచీ పడి రహస్యాలేవో దాటేసి వచ్చి ఉంటాడు. అందుకే ఆ శత్రు సైనికులు ఉన్నపాటున ఊరొదిలి వెళ్ళుంటారు. ఏదో పెద్ద ఎత్తున దండెత్తి రాబోతారు. అందుకు వీడే ఆస్కారం ఇచ్చుంటాడు. ఇటువంటి వానిని నమ్మకూడదు, రాజదండన విధించి తీరాలి అన్నారు రాజభటులు. ఇన్నిటికి కారణమైన వీరన్నను రాజు విచారణ సల్పకుండానే కారాగారంలో వేయమన్నాడు. నగరంలో మరింత కట్టుదిట్టాలు ఏర్పరచబడ్డాయి. శత్రురాజు వీరన్న ద్వారా తమ రహస్యాలేవో తెలుసుకున్నారు గనుక వాళ్లే సమయాన్నైనా తమ మీదికి దండెత్తి రాగలరన్న భయంతో మరింత సైన్యాన్ని సమకూర్చి పెట్టుకున్నాడు రాజు. కానీ ఆ శత్రు సైనికులు ఈ జన్మలో ఈ రాజ్యం మీదికి దండెత్తి రాకూడదని నిశ్చయించుకున్నట్లు వీళ్లకు తెలియదు. 6 మాసాలు గడిచినా ఏ శత్రురాజులు రానందువలన వీరన్నను ఖైదు నుండి విడుదల చేశారు. అయితే అప్పటికే అతను దేశద్రోహిగా ప్రజలు కూడా తలపోయటం చేత అతన్నెవ్వరూ మునుపటిలా ఆదరంగా పలకరించలేదు. ఇంట్లో వాళ్ళు కూడా అతనిని నిరాదరించారు. వీరన్నకు దుఃఖం వచ్చింది. నేను చేసిన తప్పేముంది,
ఆ రోజు నిద్రపోతున్న దేవుని గుడ్డలు దొంగిలించి వేసుకున్నానని ఇంతకాలం ఖైదులో వేశారు. నన్ను కష్టాలు పెట్టిన ఈ మనుషుల మధ్య ఈ ఊళ్ళో నేనెందుకుండాలి అనుకున్నాడు వీరన్న. ఈసారి అతను ఊరికి తూర్పు దిశగా బయలుదేరాడు. అలా వెళుతున్న వీరన్నకు చిన్ననాటి స్నేహితుడొకడు ఎదురై అతనికి ఏర్పడిన స్థితికి విచారాన్ని వెలిబుచ్చాడు. వీరన్న, నీవు అమాయకుడవు, మంచివాడవని నాకు బాగా తెలుసు. ఈ మనుషులు నేనెందుకిలా పెడర్థం చేసుకున్నారో తెలియదు. నీవి ఊర్లోనే ఉంటే వాళ్ళు నీ మీద ఏర్పరచుకున్న అభిప్రాయం తప్పని త్వరలోనే తెలుసుకుంటారు. నా మాట విని ఉండిపో వీరన్న అన్నాడు. అందుకు వీరన్న ఏమాత్రం సుముఖాన్ని చూపకపోవటంతో చేసేదేమి లేక చివరికి ఆ స్నేహితుడు, వీరన్న, ఇదిగో ఈ కొంత డబ్బు నీ చెంతనుంచుకో, ఎందుకైనా పనికొస్తుందని వీరన్న ఎంత వారిస్తున్నా వినకుండా అతని చేతిలో కుక్కి తన దారిన తాను వెళ్ళాడు. బాగా చీకటిపడిన వేళకు వీరన్న పొరుగు గ్రామం చేరాడు. ఆ రాత్రికి ఒకరి వీధరుగు మీద చోటు చేసుకుని నిద్రపోయాడు. మరునాడు ఉదయం నిద్రలేచిందే మంచి ఆకలైందతనికి. అప్పటికి వీరన్న భోంచేసి 2 పూటలయ్యింది. తిన్నగా ఆ ఊరి చెరువు దగ్గరికెళ్ళి ముఖం కడుక్కున్నాడు. అంత దూరంలో ఒక అవ్వ ఇంటి ముందు గల చెట్టు కింద కూర్చుని దోశలు కాల్చి అమ్ముతుంది. అది చూసిన వీరన్న అక్కడికి చేరాడు. అవ్వా, నాకు దోశలిస్తావా? నీకు డబ్బులిస్తాను అని పలకరించాడు. ఆమెకు పూర్తి చెవుడు. వీరన్న మాటలు మరో విధంగా అర్థమయ్యాయి ఆమెకు. పాత వాళ్ళకే ఆమెకు అర్థమయ్యేలా మాట్లాడే ప్రావీణ్యమున్నది, కానీ కొత్త వాళ్ళొస్తే వాళ్ళకిదే చిక్కు. అందుచేత ఆమె వీరన్న దిశ తిరిగి, సూరమ్మ అల్లుడివా బాబు? కాసేపలా కూర్చోనాయనా, అంగడి కట్టేసి వచ్చేస్తాను అన్నది బేరం వాళ్ళకి బేరమిస్తూనే. వీరన్న ఆమె మాటలు విని అవి ఎవరిని ఉద్దేశించి అన్నవో అనుకున్నాడు. తిరిగి ఆ అవ్వ కాసేపటికి, అయ్యో నిల్చునే ఉన్నావేమయ్యా అని ముక్కాలిపేట ముందుకు లాగి వీరన్నను కూర్చోమని బేరంలో మునిగిపోయింది. వీరన్నకు ఆమె చర్యలేమీ అర్థం కాలేదు. నన్ను చూచి ఎవరో సూరమ్మ అల్లుడు అనుకుని మర్యాద చేస్తున్నది. అవ్వ అభిప్రాయం తప్పని తెలియజేసి డబ్బుకి దోశలియ్యమని అడగాలనుకున్నాడు వీరన్న. అవ్వా, నేను సూరమ్మకి అని ఏమో చెప్పబోయేంతలో ఆమె అందుకుని, అయ్యో నా మతిమండ, నీకు 2 దోశలివ్వాలన్న ఆలోచన కూడా తట్టలేదు. ఉదయం లేచి ఏమి తిన్నావో ఏమో అంటూ వీరన్నను బదులు పలకనివ్వకుండా ఒక ఆకులో 3 దోశలుంచి ఇంత కారం వేసి అతనికి అందించింది. మొదలే ఆకలితో బాధపడుతున్న వీరన్న ఆలోచనకు తావీయకుండా వాటిని అందుకున్నాడు. ఎండ పొద్దెక్కటంతో బేరగాళ్లు పలచబడ్డారు. దోశపిండి కూడా అడుగంటింది. అవ్వ ఆ పొయ్యి మీదనే పాలు కాచి గ్లాసులో పోచి వీరన్నకందించింది. వీరన్న తృప్తిగా అవి తాగి ఆకలి తీర్చుకున్నాడు. అవ్వకు మెల్లిగా తనెవరో తెలియచేసుకుని తిన్నవాటికి ధర కట్టిస్తే సరిపోతుందనుకున్నాడు. అవ్వ పొయ్యి పని పూర్తి చేసుకుని వీరన్నకెదురుగా పీట వేసి కూర్చుని మాటల్లోకి దిగింది. అదిగాదబ్బాయి, నీ పెళ్ళం నోటు దురుసుదే అనుకో. పెనిమిటివి గదా, సర్దుకుపోక వీధిలోకి తరిమేస్తే ఇక ఆ కాపురం ఎంతకాలానికి కుదుటపడేది అన్నది. వీరన్నకు ఆమె మాటలేమీ అర్థం కాలేదు. ఆమెకు బోధపడేలా ఏ విధంగా చెప్పాలో ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత ఇలాగన్నాడు. అవ్వా, ఆ సూరమ్మ ఎవరో నాకు తెలియదు. ఆమె అల్లుణ్ణి నేను కాదు అని ఇంకా ఏదో చెప్పబోతున్న వీరన్న నాపి అతని మాటలను మరో విధంగా అర్థం చేసుకున్న ముసలమ్మ, అవును బాబు, ఆ సూరమ్మది తప్పే. కూతురు మాటలు విని అల్లుణ్ణి అనరాని మాటలంటుందా? ఒట్టి వెర్రి బాగులదయ్యాది. రాని నేను చెప్తా, పెద్దదాన్ని. నేనిక్కడున్నానని కూడా లేకుండా పోయింది దానికి అన్నదవ్వ విచారంగా. ఇక వీరన్నకు ఈమెకెలా చెప్పాలో బోధపడక ఆమె చెప్పే మాటలు వింటూ కూర్చున్నాడు. ఆ తర్వాత ఏమి జరుగునుందో అదే జరగనిమని. సూరమ్మ ఈ ముసలావిడకు చెల్లెలు కూతురట. ఆమె ఆలనా పాలన బిడ్డలు లేని ఈవిడ చూసిందట. ఆ సూరమ్మకొక కూతురు, పేరు మల్లి. చిన్ననాడే తండ్రి పోయినందున గారాబంగా పెంచింది తల్లి. ఇప్పుడు పొగరుబోతే కట్టుకున్న వాడిని కాతరు చేయదట. ముసలమ్మ మాటల వలన తెలిసిన సంగతులివి. ఆమె సూరమ్మ అల్లుడు రంగాయన్ని పెళ్లిలో చూసిందట. అటు తర్వాత ఇప్పుడు చూడటం జరిగింది. ముసలమ్మ మాటలు విన్నాక వీరన్నకు ఆ మల్లి మీద జాలి కలిగింది. గారాబుగా పెంచి పాడు చేశారు. ఎవరూ మనవాడలేదని తాగుబోతు రంగాయికి ఆస్తున్నదని ఇచ్చి పెళ్లి చేశారు. ఇక అతనితో ఆమెకు బాధలు తప్పనిసరి ఉంటాయి పాపం అనుకున్నాడు. ముసలమ్మ ఇంకా ఆమె ధోరణిలో ఆమె మాట్లాడుతూనే ఉంది. పట్టీలు చేరిన మల్లిని ఏదోలా నచ్చచెప్పి తీసుకుపో బాబు.
పెద్దదాన్ని నా మాట తోసేకు, ఆడపిల్లను అలా వదిలేస్తే దాని గతి ఏం గారు నాయనా అన్నది చివరికి బాధగా. వీరన్నకు ముసలమ్మ మాటలు దుఃఖాన్ని కలిగించాయి. అతనికి బాధలు పడటము, బాధలు వినటము ఇదే ప్రథమం. కనుక ఎలాగైనా మల్లికాపురాన్ని కుదటపెట్టడం తన ధర్మం అనుకున్నాడు. ఈ జన్మని ఇతరులను సుఖపెట్టడానికి ఉపయోగించటమే ఇక నా పని అనుకున్నాడు వెంటనే. అవ్వా, నీ పేరేమిటి అన్నాడు లేచి నిల్చుంటూ. ఆ ముసలమ్మ చెవిటి గోల వినపడలేదు. కాదంటే ఎట్టాగు నాయనా, పెద్దదాన్ని నా మాట వినుకో అన్నది వీరన్న చేతులు పట్టుకుని బ్రతిమాలతో. వీరన్న సహనంతో, అది సరేనవ్వా, నీ పేరేమిటి అని అడిగాడు. అతని ఉద్దేశం సూరమ్మ ఇంటికెళ్ళి మల్లితో ఫలానా అవ్వ పంపితే వచ్చానని చెప్పి 4 మంచి మాటలాడి ఆమెను భర్త ఇల్లు చేర్చేలా చూడాలనుకున్నాడు. అతను అడిగిన దానికి అవ్వ, కాసుల పేరా? దాని వంటినే ఉంది, దానికి పెళ్లినాడే ఇచ్చేశానుగా. బాబు, ఆ కాసుల పేరెత్తుకుపోకు, పసిదాని మెళ్ళో అదే గదా ఉండేది. నీ పెళ్ళ ముచ్చట చూసేవడివి, దాని మెడ బోసి చేయకు నాయనా. అసలు మీ ఇద్దరి మధ్య తగాదా ఆ నగ కోసమేనంటుంది మా సూర. నీకు పుణ్యముంటుంది, చిలక గోరింకల్లా మసులుకోండి నాయనా. నీకు డబ్బు అవసరమైతే నా దాపరికం సొమ్మిస్తా అని దొంతికుండలు దించి అడుగునున్న చిన్న మూటను వెలికి తీసిందవ్వా. ఆమె అమాయకతకు, ఆమెకు మల్లిపై గల మమతకు వీరన్న హృదయం ద్రవించిపోయింది. మల్లికాపురాన్ని బాగుపరిచి ముసలమ్మకు సంతోషాన్ని కలిగించటమే తానికి చేయవలసిన పనిగా భావించాడు. అవ్వా, ఈ డబ్బు నాకొద్దు, భద్రంగా ఉంచుకో, నేను వెళుతున్నాను అన్నాడు 2 అడుగులు ముందుకు వేసి. అవ్వ గుమ్మానికి అడ్డు తగిలి, బాబూ, ఈసారి కింతే ఉంది, ముసలిముండను. ఆ దోశలు పొయ్యే కదా నాకు జీవనం. ఈ మారొచ్చినప్పుడు మరేమన్నా ఇచ్చుకోగలను. మా మల్లిని మాత్రం ప్రాణంగా చూసుకోనాయనా అన్నది. వీరన్న వారిస్తున్నా వినకుండా డబ్బు మూట చేతికందిస్తూ, ఛీ, ఈ ముసలమ్మకు చెవుడు లేకుంటే ఎంత బాగుండు అనుకున్నాడు వీరన్న. వెంటనే నవ్వొచ్చింది అతనికి. ఆవుకి చెవుడే లేకుంటే దారిని పోయే దానయ్యను నన్నెందుకిలా ప్రాధేయపడుతుంది? అప్పుడు ఆమెవరో నేనెవరో అనుకున్నాడు. అతని మస్తిష్కం ఇప్పుడప్పుడే చురుగ్గా పనిచేస్తుంది. ఇక లాభం లేదనుకుని ఆమె ఇచ్చిన డబ్బుని చేతికి తీసుకుని తిన్నగా బయలుదేరాడు. మరేం మాట్లాడినా ముసలమ్మ మరో అర్థం తీసుకుని నిలేస్తుందన్న భయంతో ఇంటికి అవ్వ పేరు కూడా తెలుసుకోలేకపోయాడు. సూరమ్మకు తానెవరని చెప్పగలడు? ముసలమ్మ ఆనవాలు చెప్పి ఆమె పంపిందని చెప్పడమే ఇక అనుకుంటూ నడక సాగించాడు. అలా నడిచి నడిచి భోజనం వేళకు పక్క గ్రామం చేరుకున్నాడు. అక్కడ కనిపించిన వాళ్ళనంతా సూరమ్మ ఇల్లెక్కడని వాకబు చేసుకుంటూ చివరికి కష్టం మీద ఇల్లు తెలుసుకోగలిగాడు. అయితే ఎలాగా ఆ ఇంట్లోపలికెళ్ళటం భయం కలిగింది వీరన్నకు. చా, మంచి పని చేసేందుకు భయం ఎందుకు అనుకుని వెంటనే మల్లెమ్మ అని పిలిచాడు మెల్లగా. ఆ గొంతు విని సూరమ్మ లోపల నుండే, వచ్చావా గోయిందప్ప? వసే మళ్ళీ గోయిందప్పకేం కావాలో చూడవే అన్నది. వెలుపలన్న వీరమ్మ ఆమె సూరమ్మగా తెలుసుకుని తనని ఎవరో గోయిందప్ప అనుకున్నందుకు విసుక్కున్నాడు. ఏం మనుషులు వీళ్ళు, వచ్చి చూడనిదే ఎందుకా కేకలు అనుకున్నాడు. కాసేపటికి మళ్ళీ బయటకొచ్చింది. ఆమె ముఖం చిరచిరలాడుతుంది. ఆమెను చూసిన వీరన్న ఆశ్చర్యపోయాడు. మళ్ళీ ఇంతందంగా ఉంటుందనుకోలేదు. పేరు బాగా చూసి పెట్టారు. అయితే గుణం గులాబీ ముళ్ళు లాగుంది అనుకున్నాడు. మళ్ళీ క్షణకాలం వీరన్న చూసి లోపలికెళ్ళింది. సూరమ్మకు వచ్చింది గోయిందప్ప కాడని వేరెవరోనని చెప్పటానికి. కొంతసేపటికి సూరమ్మ వెలుపలికొచ్చింది. మోటైన చూపులతో, ఎవడయ్యా నువ్వు? ఎక్కడి నుంచొచ్చావు? మళ్ళీని పేరెట్టి పిలుస్తున్నావే, ఏం తెలుసు నీకు అన్నది గుక్క తిప్పుకోకుండా. వీరన్న ఆమె వాగ్దాటికి తట్టుకోలేక కాస్త తమాయించుకుని, నేను దోశలవ్వ పంపితే వచ్చానక్క, ఇదిగో ఈ డబ్బు మల్లెమ్మకిమ్మంది, నచ్చ చెప్పి భర్త దగ్గర చేర్చిరా నాయనా అని బ్రతిమాలితే నొచ్చా అన్నాడు వీరన్న. తన నేర్పునంతా ఉపయోగించి సమయోచితంగా మాట్లాడాడు. అది విని సూరమ్మ, అట్టాగా నాయనా, లోపలికి రా, నిల్చోబెట్టే మాట్లాడేస్తుండాను. ఓసే మళ్ళీ అట్ట సూత్తు నిల్చుంటావేమే, పొయ్యంటించి కాఫీ నీళ్లు పెట్టు అని కూతురికి పని పురమాయించి వీరన్న చేతిలోని డబ్బు సంచినందుకుంది. అయితే ఆ అమ్మాయిని అత్తింటికి ఎప్పుడు తీసుకెళతావు అని అడిగాడు వీరన్న. అక్కడేముందయ్యా తినటానికి, ఆడుత్తి తాగుపోతాడు, తిండి సరిగ్గా లేదు, ఎంతకాలం ఉంటుంది మాత్రం. అందుకే ఆ గోయిందప్ప మిల్లులో పనిచేసి బాగా సంపాదిస్తాడు, మారు మనవాడతానంటున్నాడు. ఒప్పవే అంట, అదేమో కాదంటది. ఆ రంగడిగాడు దాన్ని పానంగా చూసుకుంటాడట.
నేను అక్కడికే వెళ్తానే అంటది. 3 వాళ్ళకోసారి పస్తు పడుకోవడం ఎందుకు చెప్పయ్యా? ఆడి సంపాదన ఆడు తాగటానికే సరిపోద్ది అన్నది సూరమ్మ. వీరన్నకు ఆమె మాటలు వింటుంటే కళ్ళు తిరిగినట్టయింది. భర్త దగ్గరికి పోతాననే కూతుర్ని మారు మనవాడమనటం అతనికేమీ నచ్చలేదు, న్యాయంగా తోచలేదు. ఇప్పుడు ఈ సూరమ్మకి ఎలా చెబితే ఆమె తన ప్రయత్నం నుంచి మానుకుంటుంది అని ఆలోచిస్తుండగా గోవిందప్ప అనేవాడు హఠాత్తుగా ఊడిపడి చేతిలోని కర్రతో వీరన్న తలపై మోదాడు కోపం కొద్దీ. నల్లగా చువ్వలాగున్న అతడు బలం కొద్దీ మోదేసరికి వీరన్న అమ్మా అంటూ కూలబడ్డాడు. అడ్డొచ్చిన సూరమ్మను ఆ కర్రతోనే చావుమోదాడు వాడు. ఆ తర్వాత మల్లెక్కడంటూ ఆ పిల్ల కోసం ఇంట్లోనూ పెరట్లోనూ వెతికాడు. ఆమె కనబడకపోయేసరికి కోపంతో కనిపించిన వస్తువునంతా విసిరి కొడుతూ గల్లంత చేశాడు. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి మూగేసరికి సూరమ్మ చేతిలోని డబ్బు మూటను ఓడలాక్కుని పారిపోయాడు. అందుకు సూరమ్మ లబో దిబోమంటూ ఏడుస్తుంటే ఇరుగు పొరుగు, నీకు కావాల్సిందేలే, ముత్యం లాంటి పిల్లని వాడితో పంపాలని చూశావు. ఆ పొరుగు మోతు ఇప్పుడే నిన్ను చావబాదాడు. నీ బిడ్డ సుఖం వాడితో ఎట్టుంటదో తెలిసొచ్చిందా? బుద్ధిగా రంగాయని పిలిపించి కూతుర్ని పంపు, ఆడికేమి బుద్ధిమంతుడు అన్నారు వాళ్ళు. ఈ మాటలన్నీ మెల్లగా లేచి కూర్చున్న వీరన్న చెవిన పడ్డాయి. మల్లికాపురాన్ని చెడగొట్టింది ఈ సూరమ్మే. ముసలమ్మ కూడా తెలియక మల్లిదే తప్పనుకుంది. అనుకుంటుండగా మల్లేది, మల్లెక్కడా అంటూ సూరమ్మ ఇరుగు పొరుగు వెతకసాగారు. అయ్యో మళ్ళీ ఏమైపోయావే అంటూ తలో దిక్కు పరుగులెత్తారు. వీరన్న వాడే, ఆ గోవిందప్పగాడే మల్లిని బలవంతాన తీసుకుపోయుంటాడు అని ఆలోచించి ఎక్కడున్నా సరే వాణ్ణి పట్టి బంధించి మల్లిని క్షేమంగా మీ కొప్పకిస్తాను అంటూనే పెద్ద పెద్ద ఆంగలేసుకుంటూ పట్నం దిక్కుగా నడక సాగించాడు వీరన్న. ఒక సమయం పట్నం వెళ్ళిన బండిలో మల్లిని ఎక్కించి తీసుకుపోతాడేమోననుకుని ఆ దారిన నడుస్తూ కనిపించినంత మేరకు మనుషుల్ని పరకాయించి చూస్తున్నాడు. వీరన్నలో ఇలాంటి ఆలోచన శక్తి ఎన్నడూ లేనిదే ఏర్పడటానికి కారణం అవసరాలే. అతని ఇంట్లో ఉన్నంతకాలం గూటిపక్షిలా పెరిగాడు. ఆలోచించాల్సిన అవసరమే కలుగునీయకుండా అన్నీ అమర్చిపెట్టేవాళ్ళు. బాగా వయసొచ్చాక అప్రయోజకుడని, అందరిలా లేడని అసహించుకుంటే ఏం లాభం? అందుకే విరక్తి పుట్టి ఇలా ఇల్లు వదిలి రావటం జరిగింది వీరన్నకు. కొంత దూరం నడిచేసరికి అతనికి ఆశ్చర్యాన్ని కలిగించే దృశ్యం ఒకటి ఎదురైంది. మళ్ళీ ఒక నూతన వ్యక్తితో కలిసి నడిచొస్తుంది. ఆమె వీరన్న దిక్కు చూడలేదు. అతనితో ఏదో మాట్లాడుతూ వస్తుంది. అతనెవరో ఏమిటో అర్థం కాని వీరన్న వాళ్ళ దగ్గరకు రాగానే, మల్లెమ్మ ఎక్కడికి వెళుతున్నావు? ఇతనెవరు? అమ్మ నీ కోసం అని ఏమో చెప్పేంతలో వీరన్న మీదికి మళ్ళీ పక్కనున్న రంగడు కలబడి చెంపలదిరేలా కొట్టాడు. అయ్యో ఎంత పని చేశావు! ఇతనే అవ్వ పంపిన మనిషి, విడిచిపెట్టు అని మళ్ళీ చెప్పటంతో రంగడు ఇంకా కొట్టడానికెత్తిన చేతిని దించేశాడు. అతనిలో ఆవేశం చప్పున చల్లారిపోయి ఆస్థానే పశ్చాత్తాపం కలిగింది వీరన్న మీద. గోయిందనుకున్నాను మల్లే, ఎంత తప్పు చేశాను అన్నాడు బాధతో రంగాయి. పాపం వీరన్న గోవింద చేత కర్ర దెబ్బ తిని 1 గంట అయినా కాలేదు. తిరిగిలా దెబ్బలు పడేసరికి స్పృహ తప్పి పడబోయాడు. మళ్ళీ అమాంతం అతన్ని నిలిపింది. ఏడుస్తూ తమ వల్ల ఇతను ఇన్నిసార్లు దెబ్బలు తిన్నాడా అని బాధపడింది. రంగుడు తన తొందరపాటుకు చింతిస్తూ వీరన్ను ఒక చెట్టు నీడకు చేర్చాడు. అవి వేసంగి రోజులు కనుక సంధ్యా సమయమే అయినా కూడా ఎండ తీవ్రత బాగా తగ్గలేదు. భార్యాభర్తలిద్దరూ వీరన్నకు శీతలోపచారాలు చేశారు. వీరన్న నెత్తిన గోవింద కొట్టిన కర్ర దెబ్బకు బొప్పి కట్టింది. దాన్ని చూసిన మళ్ళీ మనసు బాధపడింది. రంగడికి చూపించింది కూడా. ఆ రాత్రికి వాళ్ళిద్దరూ వీరన్నను ఇల్లు చేర్చారు. తెల్లవారి నిద్రలేచిన వీరన్నకు మళ్ళీ రంగడు ఒద్దికగా మాట్లాడుకుంటూ కనిపించారు. సూరమ్మ తన పనులతో అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఇక ఇక్కడ తనకేం పని లేదు. అవ్వ కోరిక తీరినట్లే. మళ్ళీ కాపురం కుదుటపడింది. గోవిందప్ప జాడ తెలియలేదు. 100 రూపాయలతో వాడు పారిపోయాడు అని తలపోసిన వీరన్న ఇక వెళతానని ప్రయాణమయ్యాడు. వాళ్ళంతా 2 రోజులుండి పొమ్మని బ్రతిమాలినా కూడా ఉండలేదు వీరన్న. మధ్యాహ్నం భోజనమయ్యాక బయలుదేరాడు. రంగయ్యను పిలిచి, రంగయ్య నీకు మల్లంటే ఇష్టమైతే ఆమె కోసం తాగుడు జూదం మానేసేయి అన్నాడు. అందుకు రంగయ్య, నువ్వు చెప్పినట్టే వింటాను వీరన్న. అయితే నీవింతకి ఎక్కడికి వెళ్తున్నట్టు అని అడిగాడు రంగయ్య. వీరన్న క్షణం పాటు మౌనంగా ఉండి, శైలాసగిరికి నా ప్రయాణం అన్నాడు వేదనతో కూడిన స్వరంతో. అవివేకుడైన రంగన్న కైలాసగిరి అన్నది ఒక ఊరే అనుకుని
అప్పుడప్పుడు మా ఊరికి వస్తూ ఉండు వీరన్న. నీవెవరో మేమెవరమో, మళ్ళీ సుఖం కోరి నీవెన్ని బాధలు పడ్డావు అంటూ కొంత దూరం వరకు వెళ్ళి సాగనంపి వచ్చాడు వీరన్నని. అన్నీ ఉండి అదృష్టం చెడిన వీరన్న దిక్కులేని వానిలా ఊర్లంట తిరుగుతూ చివరికి ఒక ఊరిలో రామయ్య అనే భూస్వామి ఇంట పాలేరుగా పనికి చేరాడు. ఏ పని చేతకాని వీరన్న అంత కష్టమైన పనిలో కుదిరాడంటే అతనిలో మానసికమైన మార్పు చాలా వచ్చిందని అనుకోవలసిందే. పాలేరంటే అటు పొలం పనులు సమస్తము చూచుకోవాలి, ఇటు యజమాని ఇంటి పనుల్లోనూ తలదూచాలి. వీరన్న పాపం అడ్డు చెప్పకుండా యజమాని చెప్పిన అన్ని పనులు చేస్తున్నాడు. కల్లా కపటం లేని వీరన్నకు ఒళ్ళు దాచుకోవటం అంటే ఏమిటో తెలియదు. క్షణం తీరిక లేకుండా పనులు చేస్తూ ఉంటాడు. ఆ భూస్వామి గాని ఆయన భార్య గాని ఏమాత్రం జాలి తలచే రకం కాదు. అందుచేతనే వాళ్ళింట్లో ఏ పాలేరు ఎక్కువ రోజులుండి పనిచేసేవారు కాదు. ఆ ఇంటి యజమానికి 2 కొడుకులు 2 కూతుళ్ళు. వాళ్ళందరిలో వీరన్న మీద జాలి చూపేది భూస్వామి చిన్న కొడుకు రమణ మాత్రమే. అతనికి వీరన్న గుణాలు పనులు బాగా నచ్చాయి. వీరన్న వయసుకి సమానుడైన అతను వీరన్నతో స్నేహం కలిపాడు. భూస్వామి పిల్లలందరూ చదువుకున్నవాళ్ళు అయినప్పటికీ వీరన్నను సేవకుడుగానే ఎంచి అన్ని పనులు శుభ్రంగా చేయించుకునేవాళ్ళు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇల్లాలు మొదట పని మనిషిని, ఆ తర్వాత వంట మనిషిని మాన్పించి ఆ పనులు కూడా అదనంగా వీరన్న చేత చేయించడం ప్రారంభించింది. వీరన్న కూడా మనిషే కదా, అలసట అనారోగ్యం అతన్ని పీడింపసాగాయి. పైకి చెప్పుకోలేని వీరన్న మరో విధంగా ఆలోచించాడు. ఇక్కడికి వచ్చి అప్పుడే 3 ఏళ్లయింది కదా, తండ్రి అన్నలు అక్క ఎలా ఉన్నారో, నన్ను గురించి ఏమనుకుంటున్నారో, పోనీ ఒకసారి వెళ్ళి వారందరినీ చూసి వస్తేనో అనుకుని యజమాని దగ్గరికి వెళ్ళి అనుమతి కోరాడు. యజమాని స్వార్థపరుడు కనుక వీరన్న వెళితే పనులు ఎలాగవుతాయని యోచించి ఊరెడితే తిరిగి ఇక్కడకు వస్తాడన్న నమ్మకమేమిటని తలంచి ఎలాగైనా వీరన్నను నిలిపేందుకు మార్గం ఆలోచించాలనుకుని అతనితో, వీరాయ్, నీవు ఊరెళ్ళాలనుకోవటం పిల్లను చూసి పెళ్లాడటానికే కదా. కన్న కొడుకులా నిన్ను చూసుకుంటున్నప్పుడు ఆ పాటి పెళ్ళి మేము చేయకుండా పోతామట్రా. మీ అమ్మగారితో మాట్లాడి అనుకూలమైన సంబంధం చూడమని చెప్తానులే అన్నాడు రామయ్య. వీరన్న, పెళ్లి కొరకు కాదయ్యా, మా వాళ్ళనంతా ఓ మారు చూసి రావాలనుంది అన్నాడు. అది విని రామయ్య, దానికేమీ లోవై, దూరాభారం, పెళ్ళయ్యాక ఏకంగా పిల్లను కూడా వెంట పెట్టుకుపోవచ్చు అన్నాడు అతని వైపు చిరునవ్వుతో చూస్తూ. నాకు పెళ్ళొద్దయ్య గారు, నాకెందుకు పెళ్ళి అన్నాడు వీరన్న సిగ్గుపడుతూ. నీకు తెలియదులేరా వీరాయ్, ఎంతకాలం ఇట్టా ఉంటావు, అదేదో మేము ఆలోచిస్తాం గాని నీ పనేమిటో చూసుకోపో అన్నాడు రామయ్య. అమాయకుడైన వీరన్న మరి యజమానికి బదులు చెప్పలేక ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు భోజనాలయ్యాక రామయ్య భార్యతో వీరన్నకు తనకు జరిగిన సంభాషణ గురించి చెప్పాడు. ఆమె ముందు భర్త మాటలు విని ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత వీరన్నని ఊరికి పోకుండా ఆపేందుకు ఆమె కూడా ఆలోచనలు సాగించింది. అప్పుడు ఆమె బుర్రలోకి మెరుపులాంటి ఆలోచన ఒకటి మెరిసింది. వెంటనే భర్తతో, మన వీరాయికి సుబ్బాయమ్మ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తేనో అన్నది. ఆమె మాట విని రామయ్య, ఎవరిని? ఆ మోగపిల్ల కుముదాన్నా? అవునేవు, మా బాగా యోచించావు, బుర్రంటే నీదేనే, సమయోచితంగా ఆలోచన చెప్పగలిగావు అని. ఇంకా ఇదిగో, ఇప్పుడే ఈ విషయం ఎవరి ముందు వెల్లడి చేయకు, అన్ని పనులు రహస్యంగా జరపాలి, లేకుంటే కార్యభంగం కావచ్చు అన్నాడు. కానీ అప్పటికే చిన్న కొడుకు రమణ వారి సంభాషణ శాంతం వినేశాడు. వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్ళి పొలంలో పని చూసుకుంటున్న వీరన్నకు చెప్పేశాడు. ఒరే వీరాయ్, ఆ మోగపిల్లను నీకిచ్చి పెళ్లి చేస్తే మీరిద్దరూ ఇంట చాకరీ చేసుకుంటూ పడి ఉంటారని మా వాళ్ళ ఆలోచన. నీవు ఏమి చెప్పినా అంగీకారం తెలపవద్దు అని చెప్పాడు. వీరన్నకు రమణ అంటే చాలా ఇష్టం. అతని మాటల మీద నమ్మకముంచి సరే అన్నాడు. కాసేపటికి రమణ చెప్పినట్లుగానే రామయ్య పొలం వద్దకొచ్చాడు. ఎంతో ఆప్యాయంగా వీరన్నను పలకరించాడు. ఆ తర్వాత అతని పెళ్లి విషయం కదిపాడు. ఒరే వీరాయ్, నీ ఒట్టి అమాయకుడివిరా, నీకు అణిగిమణిగి ఉండే పిల్ల అయితే బాగుంటుందని మీ అమ్మగారు నేను ఆలోచించాం. అందుకని సుబ్బాయమ్మ కూతురు కుముదాన్ని నీకిచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నాం. నీకిష్టమైతే పూనుకొంటాం, ఏమంటావరా అన్నాడు. వీరన్నకు రమణ చెప్పిన మాటల్లోని నిజం తెలిసొచ్చింది. వీళ్ళంతా కలిసి ఆ మోగపిల్లని పెళ్లాడమంటున్నారు. మోగదాన్ని కట్టుకుని బ్రతుకులో ఇంకా చీకటనే చూడమనా? ఇదేనా వీళ్ళు నా బాగు కోరటమంటే అనుకుని, నాకు పెళ్ళి ఇష్టం లేదండి,
నేను పెళ్లి చేసుకోను బాబుగారు అన్నాడు వీరన్న. రామయ్య ముందుగానే ఆలోచించి ఉన్నాడు గనక, ఏరా వీరయ్, కుముదం మోగదని బాధపడుతున్నావా? అందమైన పిల్లేరా, నోరు లేని ఆడదైతేనే మగాడికి సుఖం దొక్కుతుంది. పెద్దాళ్ల మాట కాదనక పెళ్ళాడి చూడరా అన్నాడు. వద్దు బాబు, అసలు పెళ్ళే వద్దనుకున్నవానికి ఏ పిల్లన్నా ఏముందయ్య గారు, వద్దండి, నా పెళ్లి మాటే తలపెట్టకండి బాబు అన్నాడు వీరన్న నిశ్చలంగా. రామయ్య మారుమాట లేక ఆలోచనలో పడ్డాడు. వీరన్న తన పొలంలోకి వెళ్ళిపోయాడు. అలా కొంతకాలం గడిచాక రామయ్య దంపతులు కుముదాన్ని తమ ఇంట్లో ఉంచుకునే ఏర్పాటు చేసుకున్నారు. ఇది తెలిసిన వీరన్న వారి పన్నాగం ఏదో ఉండి ఉంటుందని అనుకున్నాడు. ఇప్పుడు యజమాని ఇంట్లో వంట పని మోగపిల్ల కుముదం చూసుకుంటుంది. ఆ పిల్ల అన్నం వడ్డించే సమయాన ఇంట్లో ఎదురైన వేళలో ఆమెను చూసి అసహించుకునేవాడు వీరన్న. రమణ కూడా కుముదాన్ని ఇంట్లో చేర్చినందుకు తల్లిదండ్రి మీద బాగా కోపగించుకున్నాడు. కానీ అతని మాటల్ని పెద్దవాళ్ళు లెక్క చేయలేదు. అయితే కుముదం రామయ్య చెప్పినట్టుగా అందమయ్యింది. ఆ మూగతనం తప్పించి ఆమెలో ఏ లోపము లేదు. మిగతా మూగవాళ్ళలా బే బే మంటూ అరవడాన్ని ఆ ఇంట్లో ఎవరూ వినలేదు. ఆమె పనులన్నీ నెమ్మదిగా చేసుకుని పోతూ ఎవరితోనైనా ఏదైనా చెప్పవలసి వస్తే బహు నేర్పుగా సైగలతో తెలియజేస్తుంది. కుముదం ఉన్నతావు తెలియని పిల్ల అని ఇంట్లో అందరూ మెచ్చుకున్నారు. అంతేకాకుండా ఆమెకు అక్షర జ్ఞానం ఉంది. తీరిక వేళల్లో పురాణ గాథా పుస్తకాలతో కాలక్షేపం చేసేది. ఇంత సంస్కారం ఈ మోగపిల్లలో ఉందని ఇంతకాలం రామయ్య దంపతులకు తెలియదు. రోజులు గడుస్తున్న కొలది వీరన్న కుముదాన్ని గురించి ఆలోచించేవాడు. ఈమెకు భగవంతుడు నోరెందుకివ్వలేదు? ఏదో పాపానికిది శాపమయ్యుంటుంది. నాకు మాత్రం ఈ కర్మెందుకు పట్టింది? అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. వాళ్ళలో నేనే ఇంత తక్కువగా దిక్కులేని వానిలా బ్రతుకు వెళ్ళతీస్తున్నాను. నాకు శాపమే ఇది. నేను కుముదం ఎప్పుడో పాపం చేసి ఉంటాం. అరణ్యాల్లో ఉండే మహారుషులను దర్శించుకుని వారి సేవ చేస్తే పాపాలు పోతాయంటారు. కనుక అక్కడికెందుకెళ్ళకూడదు? జీవితమంతా దౌర్భాగ్యంతో గడపటమెందుకు? కుముదాన్ని కూడా పిలుచుకుని ఆ పెద్దల్ని దర్శిస్తాను అనుకుని వీరన్న వెంటనే కుముదానున్న చోటకి వెతుక్కుంటూ వచ్చాడు. ఆమె బియ్యంలో రాళ్ళు వేరుతుంది. వీరన్న ఆమెకు దగ్గరగా వెళ్ళి కూర్చుని సైగలతో అర్థమయ్యేలా తన ఉద్దేశాన్ని వివరించి చెప్పాడు. కుముదం వీరన్నని గూర్చి ముందే తల్లి నుండి విని ఉంది. అతను ఆమెకు కాబోయే భర్తని, మాటలు రాని తనను వీరన్న వద్దంటున్నాడని, అతనికి చేరువలో ఉంటే మంచివాడైన వీరన్న ఎప్పటికైనా వివాహానికి అంగీకరిస్తాడని, ఆ కారణం చేతనే ఆమెను ఈ ఇంటికి తల్లి పంపిందని కుముదం తెలుసుకుంది. సుబ్బాయమ్మకు ఒక్కగానొక్క పిల్ల కుముదం. రామయ్యకు దూరపు బంధువు అయిన సుబ్బాయమ్మ కూతుర్ని తన స్వార్థానికి గాను వీరన్నకిచ్చి పెళ్లి చేయాలని తలపెట్టాడు రామయ్య. సుబ్బాయమ్మకు కొద్దిగా పొలం కూడా ఉంది. ఆమెకున్న దిగులల్లా కూతురి పెళ్లి గురించే. చూస్తూ చూస్తూ ఎవరూ మోగపిల్లను పెళ్లాడేందుకు ముందుకు రారు కదా. తోబుట్టువులు లేని కుముదాన్ని తను పోయాక ఎవరు చూచుకుంటారు? కనుక కూతురికి పెళ్లి చేయాలని ఆమె అహర్నిశలు ఆలోచించేది. మొదట్లో వీరన్నకు కూడా ఆ అభిప్రాయమే ఉంది. కుముదాన్ని కొంతకాలం నుండి ఇంట్లో చూస్తున్నాడు కనుక ఆమె గుణగణాలు, స్నిగ్ధ రూపం అతన్ని ఆకర్షించి ఎలాగైనా భగవంతుని అనుగ్రహం పొంది ఆమెకు మాటలు రప్పించాలని ఆశ కలిగింది. కుముదానికి కూడా వీరన్న మంచివాడని ఈ కొంతకాలం పరిచయంలో తెలుసుకుంది. అతనేమి చేసినా తన మేలుకే చేస్తాడని ఆమె నమ్మకం. అందుకని వీరన్న తనతో రమ్మని పిలవగానే ఏ సందేహాన్ని కనుబరచకుండా వస్తానని తల ఊపింది. ఆ ఇంట్లో వీరన్నకు ఆత్మీయుడైన వాడు రమణ. అతనికి కూడా తన ఉద్దేశం తెలియజేయాలనుకున్నాడు వీరన్న. అతని గదిలోకెళ్ళి తన అభిప్రాయాన్ని తెలియచేశాడు. మొదట రమణ ఆశ్చర్యపోయాడు. వెంటనే వీరన్న సాహసానికి మెచ్చుకుని తన సంతోషాన్ని తెలుపుతూ, వీరన్న, నీకు వెళ్ళిన చోటల్లా శుభమే జరుగుతుంది. ఒక మంచి కార్యాన్ని చేపట్టి వెళుతున్నావు గనక నీ ప్రయత్నం సఫలమవుతుంది అన్నాడు ఆప్యాయంగా. అంతేకాకుండా దారి ఖర్చులు కంటూ కొంత పైకం తెచ్చి ఇచ్చాడు. వీరన్న అభిమానిపడినా కూడా ఇక ఆలస్యం చేయకుండా ఆ రోజు రాత్రి రహస్యంగా ప్రయాణ సన్నాహాలు గావించుకుని ఊరు విడిచి వచ్చేశాడు కుముదాన్ని వెంట పెట్టుకుని. ఆ విధంగా వాళ్ళు ఊరు విడిచి ఊరెళుతూ చివరికి ఓ బేకారణ్యాన్ని చేరారు. కుముదం అరణ్యంలోని క్రూరముగాల భయంకర ధ్వనులకు భీతి చెంది బేలగా వీరన్నని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంది. భయం చేతనేమో ఆమె శరీరం కంపించింది.
కానీ వీరన్న ధైర్యాన్ని సడలించుకోలేదు. ఎప్పటికప్పుడు ఆమెకు ధైర్యం చెబుతూ ముందుకు సాగిపోతున్నాడు. అలా వెళ్ళగా ఒక సుందరమైన ప్రదేశం వీరన్న కంటపడింది. అక్కడొక చక్కని కొలను, దాని చుట్టుపక్కల పుష్పఫల వృక్షాలు, మరో దిక్కున దూరంగా చిత్రకారుడు గీచినట్లున్న రంగురంగుల కొండలు, వీని మధ్య మనోహరమైన పర్ణకుటీరము కనిపించాయి. ఒక చెట్టు కింద ఓ మహాముని ధ్యాన నిమగ్నుడయ్యుంటాడని చూచిన వీరన్న మహాదానందాన్ని పొందాడు. అతని జన్మ సార్థకమైనట్లు, ఈప్సితార్థ సిద్ధి కలిగినట్లు సంబరపడ్డాడు. కుముదానికి కూడా ఆ అద్భుత దృశ్యాన్ని చూపించి ఆమెను ఆ మహర్షి సన్నిధికి తీసుకుని వెళ్ళాడు. కళ్ళు మూసుకుని భగవద్ధ్యానంలోనున్న మహామునికి సాగిలపడి ప్రమాణం చేశారిద్దరు. ఆ తర్వాత ఆయనకు చేరువలోనే వారు పద్మాసనం వేసుకుని కూర్చుని భగవన్నామాన్ని స్మరిస్తూ కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపోయారు. కొంతసేపటికి మహర్షి కళ్ళు తెరిచాడు. తన ఎదుట ఇద్దరు నూతన వ్యక్తులు ధ్యాన నిమగ్నులై ఉండటాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలు పొందాడు. ఇంతలో వీరన్న కుముదములు ఒకరి వెంట ఒకరుగా కళ్ళు విప్పారు. నాయనా, మీరెవరు? ఏ నిమిత్తమయ్యి ఈ కానమునకు విచ్చేసితిరి అని అడిగారు మహర్షి. వీరన్న ఆ యోగికి మరోమారు సాష్టాంగ ప్రమాణం చేశాడు. ఈప్సితార్థ సిద్ధిరస్తు అన్నారు మహర్షులు వారు. వెంటనే వీరన్న లేచి చేతులు ముడిచి తను రావటానికి గల కారణాన్ని వివరించాడు. కుముదానికి మాటలు వచ్చేలా చేయవలసిందని మునీశ్వరుని కోరాడు. నేను కుముదం శాపగ్రస్తులమై ఈ భూమి మీద జన్మలెత్తాం. ఈ శాప విముక్తి కోసమే మేమీ అరణ్యాలకు వచ్చాం స్వామి. మాకు మీ శుశ్రూష భాగ్యాన్ని కలిగించి అనుగ్రహించమని వేడుకుంటున్నాను అన్నాడు వీరన్న భక్తి గౌరవాలు నిండుగా కనబరుస్తూ. మహర్షి అంతా విని దీర్ఘంగా యోచించి యోగ దృష్టితో వారి జన్మ వృత్తాంతాన్ని గ్రహించాడు. ఆ వెంటనే తల పంకిస్తూ, అబ్బాయి, నీ సంకల్పం అమోఘమైనది. చేసిన పాపానికి పశ్చాత్తాపాన్ని చూపిన వానికి, దేవుని నమ్మిన వానికి ముక్తి లభిస్తుంది. కష్టాలు కడతేరుతాయి. నీవు ఏ విచారము మనసునందుంచుకొనక కొంతకాలం ఇక్కడ గడపవలసి ఉంది అన్నారు ముని. మంచిది స్వామి, మహాప్రసాదం అన్నాడు వీరన్న. అనతి కాలంలోనే మహర్షి పర్ణకుటీరానికి సమీపంగా కొందరి శిష్యుల కుటీరాల మధ్య వీరన్న కుటీరం కూడా వెలిసింది. కుముదాన్ని గురుపత్ని చాలా దయతో చూసుకునేది. మూగదైనప్పటికీ ఆ పిల్లలోని మంచితనం, దైవచింతన ఆమెను ముగ్ధురాల్ని చేసింది. వీరన్న నిత్యము మహర్షితో కూడి భగవద్ధ్యానమునర్చడము, అతని శిష్యులతో కలిసి గురువుగారికి సపర్యలు చేయటము జరిపేవాడు. మహర్షి ఒకనాడు వీరన్నతో, నీవు బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడివై మెలకాలని, భగవద్ధ్యానమే పరమావధిగా భావించి ఉండినట్లయినా త్వరలోనే కోరిక సిద్ధించగలదని అంటూ నీవు కుముదాన్ని పెద్దలకు తెలియకుండా తీసుకొచ్చావు. అది తప్పు చేయటమవుతుంది. అయితే నీ సంకల్పం మంచిది కనుక నిన్ను ఆనాడే క్షమించాను అన్నారు. అది విని వీరన్న మహర్షి యోగ దృష్టికి నివ్వెరపడి, స్వామి, ఈ దీనుపై మీకున్న దయకు సర్వదా కృతజ్ఞుణ్ణి. నా తప్పును మన్నించి మీ శిష్యకోటిలో చేర్చుకున్నందుకు అనేక వందనాలు గురుదేవా అన్నాడు. ఋషి అతనిలోని విశ్వాసానికి, భక్తి శ్రద్ధలను గమనించి మెచ్చుకున్నాడు. ఆయన తీరిక సమయాల్లో రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలను చదివి శిష్యులకు శ్రవణానందకరంగా వినిపించేవాడు. ఎప్పటి నుండో వీరన్నకు ఓ సందేహం ఉండింది. అది వద్దనుకున్న మనసు మహర్షిని అడిగి సందేహ నివృత్తి చేసుకోవటం చేత ఒకనాడు గురువుగారితో, స్వామి, మిమ్మల్ని నేనొకటి అడగాలనుకున్నాను, తప్పుగా భావించక సమాధానం తెలుపుతారా అన్నాడు. అందుకు గురువుగారు, దానికేమి శిష్య, గురువులుండేది శిష్యుల సందేహాలు తీర్చటానికే కదా, అడుగు నాయనా, ఏమిటా విషయము అని అడిగారు. గురువు మాటలకు వీరన్న ధైర్యాన్ని పుంజుకుని, గురుదేవా, మన పురాణ గ్రంథాలన్నీ పుక్కిటి పురాణాలని, అందులోవన్నీ కల్పితాలని కొట్టిపారేస్తూ మాట్లాడుతారు కదా కొందరు, అదెంత నిజమండి అని ప్రశ్నించాడు మహర్షి వైపు భయం భయంగా చూస్తూ. కానీ మహర్షి ముఖం ముందు కంటే ప్రశాంతాన్ని పొంది ఆయన ముఖాన చిరుదరహాసాన్ని వెలిగించింది. ఆ తర్వాత వీరన్నతో, వీరన్న, నీకు కలిగిన సందేహం తీర్చవలసినదే. ఎందుకనగా ఇట్టి సందేహాలు యుగాలు గడిచే కొలది మానవులకు కలగటం సహజం. ఇప్పుడు చూసింది రేపటికి చూడలేనిదిగా అవుతుంది. ఈనాటి సజీవుడు రేపటికి మృతజీవుడవటం తథ్యం. అది ప్రకృతి ధర్మం, ఎవరు ఆపరానిది. ఆ వ్యక్తి అసలు పుట్టనే లేదనటం న్యాయమవుతుందా?
ఈనాడు నీవు చూసిన నిజాన్ని రేపు నీ బిడ్డలకు బిడ్డలు కాదంటారు. అసలంటూ జరిగే ఉండదంటారు. గడిచిపోయిన సంఘటనలు ప్రత్యక్షం చేసుకోలేదు పోని కారణంగా అవన్నీ కల్పితాలనుకోవటం ఉచితం కాక వారంతా అమాయకులు, అవివేకులు కూడా. ఆ విధంగా చెప్పేవాళ్లకు ఇహలోక సుఖాలు వాస్తవాలుగాను, తద్భిన్నమంతా కల్పితాలుగాను అగుపిస్తాయి. ఎందుకనగా పాపపుణ్యాల గురించి ఆలోచిస్తూ అడుగులు వేస్తే ఇహ సౌఖ్యాలన్నీ సమకూరువు గనుక. అందుకని తమ అంతరాత్మను మభ్యపరుచుకుంటూ ధర్మాల ప్రసక్తి రానీక సుఖాల కోసం ఎట్టి పాపకార్యాలనైనా చేయటానికి సిద్ధపడుతుంటారు. సుఖజీవనానికి దాసోహం పలికి ప్రపంచంలోని మాయాజాలానికి లొంగిపోతున్నారు జీవులు. అలా చెప్తూ కాసేపు మౌనంగా ఉండిపోయారు మహర్షుల వారు. ఆ తర్వాత, వీరన్న, మన పూర్వీకులు వ్రాసిన కావ్యఖండాలు కల్పితాలే అనుకుందాం. అవి మానవాళికి నీతి మార్గాన్ని చూపిస్తూ సుఖశాంతుల్ని కలిగించేవిగానున్నాయి. నిర్దుష్టమైన జీవనాన్ని గడిపి అశాశ్వతమైన ఈ భూమిపైనే కాకుండా పరలోకాన కూడా సౌఖ్యాన్ని కూర్చగల ధర్మ మార్గాన్ని చాటుతున్న మన పురాణ గ్రంథాలు కల్పితాలైతేనేం, వాస్తవాలైతేనేమి నాయనా అన్నారు ఋషివర్యులు. గురువుగారి మాటలన్నీ చక్కగా విన్న వీరన్న, నిజం స్వామి, మీరు చెప్పిందంతా యథార్థం. మీరు చెప్పినట్లు ఆ విధంగా చాటేవారు అజ్ఞానులు, ముందు వెనుక లాలోచన లేనివారు. వారు పెడమార్గాన పోవటమే కాకుండా ఇతరులను ఆ మార్గాన నడిపిస్తున్నారు. అదే స్వామి నా విచారము. అంతేగాని మన ఆది గ్రంథాలపై నాకెట్టి సంశయమూ లేదు అన్నాడు వీరన్న వినయంగా. అంత అమాయకంగా నుండిన వీరన్నలో ఇంతటి గొప్ప ఆలోచనలేర్పడ్డాయంటే సజ్జన సాంగత్యమే కారణం. వీరన్న మాటలు విన్న గురువుగారికి ఆనందం కలిగింది. వీరన్న, నీలోని గుణసంపద మున్ముందు నిన్ను ఉన్నతుణ్ణి చేస్తుందిరా. మానవుణ్ణి పురుషోత్తమునిగా మార్చేది అతనిలోని గుణసంపదే అన్నాడు పారవస్యంతో. కొన్ని రోజులు జరిగాక వీరన్నతోటి శిష్యులతో కూడి ఆ అరణ్యాన గల కొండ ప్రాంతాలకు వెళ్ళాడు. శిష్యులందరూ కొండ మీదికి త్వరగా ఎక్కి వెళుతున్నారు. వీరన్నకు కొండ ఎక్కటం ఇదే మొదటిసారి కనుకను, ఆ దారులు కొత్త కనుకను మెల్లగా ఎక్కుతున్న వాడల్లా దారి తప్పాడు. ఆ దారి తప్పటం కూడా ఊరకే జరగలేదు. అతను నడుస్తుండగా ఒకచోట కాలు జారి ఓ లోయలోనికి ఒరికిపోయాడు. వెంటనే అక్కడో చెట్టుకి వేలాడుతున్న తీగ సహాయంతో అతి కష్టంపై పైకి రాగలిగాడు. అప్పటికి మిగతా వాళ్ళు వీరన్నకు కనబడకుండా పోయారు. అంతేగాక చీకటి నలుదిశలా అలుముకుంటున్న సమయమది. అప్పుడే ప్రారంభమైన కీచురాళ్ల ధ్వనులు ఆ నిశ్శబ్ద వాతావరణంలో భీకర భయాన్ని గొల్పుతున్నాయి. ధైర్యవంతుడైన వీరన్నకు భయం కలగలేదు. కానీ కుముదాన్ని గురించిన ఆలోచనలు అతనిని వేధించసాగాయి. ఈ రాత్రికి తాను కుటీరం చేరుకుంటే ఎంత బెంబేలు పడుతుందో అని చింతించసాగాడు. శిష్యులు తన నేపులో మింగేసుంటుందని గాబరా చెందుంటారు. మహర్షి చెంతకెళ్ళి ఆ మాటే చెప్తారు గదా. అది విని వారందరూ పరితాపాన్ని చెందటమో, నేనీ అడవిలో ఈ రాత్రి ఇంటిదారి వెతుక్కుంటూ నడవటము తప్పనిసరైంది. వేకువైన ఆశ్రమం చేరుకుంటే ఎలా అనుకుని పట్టుదలతో నడక సాగించాడు వీరన్న. ఆ విధంగా కనబడ్డ త్రోవ వెంట నడిచి వెళుతుండగా ఆ గాఢంధకారంలో ఎవరో రివ్వున పరిగెత్తుకొచ్చి వీరన్న ఎదుట నిలిచి పకపకా నవ్వాడు భయం గొల్పేలా. ఆ నవ్వుకు కొండలు ప్రతిధ్వనించాయి. ఆ శబ్దానికి అంత ధీరునిగా ముందుకు సాగుతున్న వీరన్న బీరువయ్యి నిలబడిపోయాడు. ఆ చీకట్లో కూడా ఆ మనిషి యొక్క వికృత రూపం స్పష్టంగా తెలియటంతో అతనొక రాక్షసుడని తలంచాడు వీరన్న. ఇకనేముంది, నన్ను ఈ రాత్రికి వీడు ఆహారంగా తీసేసుకుంటాడు. పాపం, నన్ను నమ్ముకొనొచ్చిన కుముదం ఆ అడవుల్లో జీవితాంతం ఉండిపోవలసిందేనా? ఇదేనా నేనామెను ఉద్ధరిస్తానని చేయగలిగింది? భగవంతుడా, నిన్ను నమ్మిన వానికి ఈ కష్టాలేమిటయ్యా? అడుగడికి ఆపదేనా అని వాపోయాడు వీరన్న, అది తన చివరి గడియగా భావించుకుని. ఇంతలో ఆ రాక్షసుడు తిరిగి పెద్ద పెట్టున నవ్వుతూ చేతులు రెండు బారచాపేసరికి ఇకనేముంది, తనను తినేందుకే ఆ చేతులు అలా చాపి ముందుకొస్తున్నాడనుకున్న వీరన్న కళ్ళు రెండు గట్టిగా మూసుకుని దేవుణ్ణి స్మరించుకున్నాడు. కానీ ఆ కిరాతకుడు వచ్చినంత వేగంతోనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అల్లంత దూరంలో గల తిప్పని అమిత సులభంగా ఎక్కేస్తున్నాడు. నవ్వు శబ్దం దూరమైపోవటంతో వీరన్న కళ్ళు విప్పి చూశాడు. ఆ తర్వాత అధిక సంతోషాన్ని పొందాడు అతనిని చంపక విడిచినందుకు. ఆ వెంటనే ఒక అనుమానం పట్టుకుంది వీరన్నకు.
వెళ్ళిన రాక్షసుడు అదే వేగంతో తిరిగి తన వద్దకు వచ్చి తనని చంపేయవచ్చునేమోనని. అందుచేత త్వరగా ఈ అడవిని విడిచి వెళ్ళిపోవటం మంచిదని ఎంచి పిక్కబలంతో పరుగు లంకించుకున్నాడు. ఆ కారడవిలో ముళ్ళ పొదలు, రాళ్లగుట్టలపై అడుగులు వేస్తూ పరుగు తీశాడు. అది అర్ధరాత్రి సమయం. వీరన్న పర్వతాన్ని సగం వరకు దిగేశాడు. అయితే అక్కడ మరో సంఘటన ఎదురైంది వీరన్నకు. కొంత దూరంలో దారికట్టుగా ఆకాశాన్నంటే మంటలు కనిపించాయి. జంతువులు, పక్షుల హాహాకారాలు మిన్నుముట్టుతున్నాయి. వీరన్నకిప్పుడు తానెటు వెళ్లాలో తోచలేదు. ముందుకు వెళితే మంటలు, వెనక్కి వెళితే రాక్షసుడు. అర్ధరాత్రి వేళ అన్ని కష్టాలు ఒక్కొమ్ముడిగా ఎదురయ్యేసరికి అమిత వేదనతో మనసు నిండిపోయింది. ఇక అతనికి కాలు కదిపే శక్తి లేనట్లయి జీవితం మీద విరక్తి జనించింది. ఆ సమయాన ఆ మంటల్లో పడి ప్రాణత్యాగం చేసుకోవటమే గతి అనిపించింది. వీరన్న నిర్వికారంగా, నిశ్చలంగా ఆ మంటల ముందుకి నడిచి వెళుతున్నాడు. కానీ ఇంతలో ఓ ముసల్ది వీరన్న చెయ్యిబెట్టి హఠాత్తుగా యువతలికి ఇచ్చింది. వీరన్న ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా ముసలామె ప్రత్యక్షమైంది. ఆమెను చూడగానే ప్రాణాలు పైకెగిరినట్లయింది. ముసలావిడ నవ్వుతూ నిల్చున్నా ముఖం వికారంగా ఉండి నవ్వు కూడా వెగటు పుట్టిస్తుంది. పళ్ళు సగం పడిపోయి ఉన్నవి. ముందుకు వచ్చి ఊగుతూ ఎండి ఒరుగేయున్న శరీరము, అంటలు గట్టిన తెల్లని జుట్టు వీపు మీద, ముఖం మీద పడి వేలాడుతున్నాయి. నల్లని అతుకుల బొంతలో వణుకుతున్న కంఠంతో వికారంగా ధ్వని చేస్తూ మాట్లాడుతుంటే ఆమెనొక పిశాచిగా అనుకున్నాడు వీరన్న. కాకుంటే ఈ అరణ్య ప్రాంతంలో ఇంత చీకటి రాత్రి మానవ ముసలి ఎందుకుంటుంది? ఇది తప్పక పిశాచి అయి ఉంటుంది. దీన్నెలాగైనా వదిలించుకుని పారిపోవాలి. దీని చేతికి దొరికే కంటే చావేనయం అనుకున్నాడు వీరన్న. వీడు నా చెయ్యి. ఎవరు నువ్వు? అన్నాడు ధైర్యాన్ని కూడగట్టుకుని. అతని చేతిని విసురుగా ఆమె చేతి నుండి గుంజుకున్నాడు. ముసలమ్మ తల నొణికిస్తూ వీరన్నను చూచింది. ఆ తర్వాత, ఓ ఎబ్బే, ఆ మంటలో దూకుతావు ఏం? పానాలు మీద తీపి సచ్చిందా? నన్ను చూడు, 100 ఏళ్ళు నిండినాయి. ఈ దేశం ఎన్నో కష్టాలు కాసి మోసింది. ఇంకా ఈ బతుకు మీద యావపోలే అన్నది వణికే కంఠంతో ఆపి ఆపి పలుకుతూ. అది విని ఈమె పిశాచి కాదా, మనిషేనా అనుకున్న వీరన్నకు కాస్త ధైర్యం కలిగింది. ఒక మనిషి తోడు ఈ కీకారణ్యంలో దొరికినందుకు స్థిమితపడ్డాడు. అవ్వా, నువ్వు ఈ అడవిలో ఎందుకున్నావు? ఏ విధంగా జీవిస్తున్నావు అని అడిగాడు వీరన్న. అవ్వ మునుపటిలా నవ్వి, నా పెళ్ళైన నాటి నుండి ఈ అడవేనయ్యా నాకు నివాసం. నా జీవితం ఓ విచార కథ. అదంతా ఇప్పుడెందుకులే నాయనా అన్నదవ్వ. కానీ వీరన్నకెందుకో ఆమె కథ తెలుసుకోవాలని, ఆమెతో కాసేపు మాట్లాడాలని అనిపించింది. బహుశా ఒంటరితనం అతన్నలా కోరుంటుంది. అవ్వా, నేనెటూ ఈ రాత్రికి ఇల్లు చేరలేను. దారి తప్పిన బాటసారిని. నీవు తోడు ఉన్నావు గనక మిగతా రాత్రి ఇక్కడే గడిపి ఉదయం వెళ్తానవ్వా. నీ దీన చరిత్ర ఏమిటో తెలుసుకోవాలనుంది, చెప్పవ్వా అన్నాడు వీరన్న. ఉన్న చోటనే అవ్వను కూర్చోపెట్టి తాను కూర్చుంటూ. అవ్వ రూపు మాత్రం అప్పుడప్పుడు పడుతున్న మంటల వెలుగులో అతని మనసు ఎంత వారిస్తున్నా భయాన్ని కలిగిస్తుంది. నిన్ను చూస్తే, నీ మాటలు వింటుంటే పూర్వం నా కొడుకు గుర్తొస్తున్నాడయ్యా అన్నదవ్వ విచారంగా. ఏమయ్యాడబ్బా నీ కొడుకు? చనిపోయాడా? ఇప్పుడు నీకెవరూ లేరా అన్నాడు వీరన్న. అవ్వ దుఃఖంతో కాసేపుండి ఆ తర్వాత మెల్లగా, నా కొడుకు చావలేదు నాయనా, జీవంతోనే ఉన్నాడు. కానీ ఏమయ్యాడు? కనబడకుండా పోయాడా అన్నాడు వీరన్న. తన తండ్రి, తోబుట్టువులు తన కోసం ఈ అవ్వలాగా బాధపడుతున్నారేమోనని తొలిసారిగా తన వాళ్ళను గూర్చి దిగులు చెందుతూ అవ్వ కాసేపు మౌనం వహించి తన కథ యావత్తూ ఇలా చెప్పింది. అయ్యా, నేను ఈ అడవికి సమీపంలో గల గ్రామంలో పుట్టాను. నా తల్లిదండ్రులకి 10 సంతానం. అందులో 6వదాన్నై నేను. అంతా ఆడపిల్లలం, 2 మగవాళ్ళు. అది కడపటి సంతానం. మాకు రోజులు దినదిన గండంగా గడిచేవి. చాలా పేదవాళ్ళం. అందుచేత నా అయ్య నా అక్కలందరినీ ఓలి తీసుకుని ఇచ్చేశాడు. అలాగే నన్ను కూడా ఆ అడవిలో కట్టెలు కొట్టుకునేవానికి ఇచ్చేశాడు. 100 రూపాయలు ఓలి కట్టించుకుని. నేనందంగా ఉంటానని అనేవాళ్ళు మా వాళ్ళంతా. నా భర్త అడవి మనిషిగానే ఉండేవాడు. అయితే
ఆడి గుణం మంచిది. కాయ కష్టం చేసి పెళ్ళాం బిడ్డల్ని సుఖపెట్టాలనుకునేవాడు. అతను కట్టెలు కొట్టి పోగేస్తే నేను వాటన్నిటినీ ముక్కలుగా నరికి మోపులు కట్టేదాన్ని. ఆడు వారానికి 2 మార్లు ఆ మోపుల్ని మోసుకెళ్ళి ఊర్లో అమ్మేసి వచ్చిన రోకలతో నూకలు కొనుక్కొచ్చేవాడు. ఆయనకు ముసలి తండ్రి, విధవప్పగారు, అవిటి తమ్ముడు ఉండేవారు. వాళ్ళంతా అతని కష్టం మీద ఆధారపడి బతికినోళ్లే. ఇట్టా ఉండగా నాకు కొడుకు పుట్టాడు. ఆడొచ్చుగా తండ్రిలాగుండేవాడు. వాడిని మురిపెంగా పెంచాం. 10 ఏళ్ల వాడయ్యాడు. అప్పటికే వాడు తండ్రితో కలిసి కట్టెలు కొట్టే చోటుకెళ్ళేవాడు. నరికిన కట్టెలన్నీ పోగేసేవాడు. వాడి పనితనానికి తండ్రి తెగ మెచ్చుకునేవాడు. కానీ వీధి వాడి ఆశని ఓర్చలేదు నాయనా. అంతకాలం అదే చోట కట్టెలు కొట్టగా ఒక్కనాడైనా జరిగినది ఆనాడు ఎక్కడి నుండొచ్చిందో ఒక నాగు చెట్టు మీద కనబడిందట. దాన్ని చూసిన నా పెనిమిటి పర్వతంలాంటి మనిషి నీరైపోయాడంట. ఆ వెనుక ధైర్యం తెచ్చుకుని చేతనున్న గుడ్డలితో ఒక్క పెట్టు పెట్టాడట. కానీ నాగు మా చెడ్డది బాబయ్య. సాగానికి తెగిన మొండం మా ఓణ్ణి కాటేసింది. అంతే, ఆడు తెగుతుండేలైన పాము దబేలుమని కింద పడిపోయారు. పడిన చోటే పానాలు వదిలేశారు. ఇంకనేముంది బాబయ్య, ఇల్లు గుల్లయింది. ఇంటికి ఈ సమాచారాన్ని నా కొడుకు కంసుడు మోసుకొచ్చాడు నాయనా. ఆడి దిగులతో నా అత్త మామ పోయారు. మరికొద్ది కాలానికి అవిటి తమ్ముడు కాలం చేశాడు. ఇంక నా కంసుణ్ణి అష్టకష్టాలు కోచి పెద్ద చేశానయ్యా. కానీ ఆడికి మంచి రాత రాయలేదు భగవంతుడు. దొంగల గుంపులో చేరి చెడిపోయాడు. ఎంత చెప్పినా వినలేదు. చివరికి ఆడి పాపం కూడా పండింది. సొమ్ము పంచుకోవటంలో పేచి వచ్చి దొంగలు నా కొడుకుని క్రూరంగా కొట్టి పడేసి పారిపోయారయ్యా. ఆనాటి నుంచి వాడికి మతి చెడి ఈ అడవిలో పిచ్చి కేకలేస్తూ నిలిచిన చోటంటూ లేక పరుగులెత్తుతుంటాడు. చేసిన పాపం ఎక్కడికి పోతుంది బాబు? బాటసారుల్ని జీవంతో పోనిచ్చేవాళ్ళ. కానీ బాబయ్య, నా కొడుకు స్వభావం మంచిదేనయ్యా. ఆ దొంగగాడిదల సావాసం చేసినాక వాడి మనసిరి చేశారు అని చెప్పి ముగించిందవ్వ. వీరన్న అంతా విని అర్థం చేసుకున్న వానిలా బుర్రనూపుకున్నాడు. నేనింతకు ముందు చూసి రాక్షసుడనుకున్నవాడు అవ్వ కొడుకై ఉంటాడు. పిచ్చివాడయ్యాడట. చేసిన కర్మ అనుభవించక తప్పుతుందా మరి? మంచి గాని చెడు గాని అనుభవించాల్సిందే అనుకున్న వీరన్న మంటల దిశ చూశాడు. అవి మెల్లమెల్లగా చల్లారుతున్నాయి. ఈ ఉదంతమేమిటో అవ్వని అడగాలనుకున్న వీరన్న, అవ్వా, ఈ మంటలెక్కడివి అని అడిగాడు. అవ్వ విషాదంగా నవ్వి, ఏం చెప్పను బాబయ్య, అప్పుడప్పుడు నా కొడుకు చేసే పిచ్చి పనుల్లో ఇదొకటి. ఇట్ట ఆగి తగలేయటం, అగ్గిబాతకు ఇక్కడి జంతుజాలంకి పెట్టడం, ఇప్పటికిది 3వసారి నాయనా. ఆమె మాటలు విన్నాక వీరన్నకు అవ్వ మీద జాలేసింది. అయితే అవ్వా, ఎంతకాలం ఇలా శాంతి లేని జీవితాన్ని గడుపుతావు? బ్రతుకు మీద రోత కరగలేదా అనేశాడు స్వాగతంలో అనుకున్న వానిలా పైకే. అబ్బాయి, జీవితం రోత అనుకుని ఆత్మత్యాగం చేసుకుంటే కలిగే ఫలితం తెల్లారాక నీకు తెలుస్తుంది నాయనా అంది అవ్వ. పుట్టడం ఎలా మన ప్రమేయం కాదో చావటం కూడా మన చేతిలోది కాదయ్యా. అలా కాదని వ్యతిరేకిస్తే భగవంతుడి శక్తికి తలొగ్గక తప్పదు అన్నది అవ్వ వేదాంతిలాగా. మళ్ళీ వీరన్నకు ఆమె మాటలు విన్నాక కూడా ఓ సందేహం కలిగింది. కానీ అవ్వ, ఈ అడవిలో నీకు జీవనం ఎలా గడుస్తుంది అని అడిగాడు. జీవనానికి ఏముంది, అడవిలో దొరికేవే గాలి, నీరు, పళ్ళు అంటూ అవ్వ అదృశ్యమైపోయింది. అప్పటికి ఉదయకాంతులు భూమి మీద ప్రసరిస్తున్నాయి. వీరన్నకి పరిస్థితి అగమ్యగోచరమయ్యి కళ్ళు నులుముకొని తెరచి చూశాడు. ఎవరూ లేరు. అవ్వా, అవ్వా అని పిలిచాడు. ఏమీ లాభం లేకపోయింది. ఆమె కనిపించలేదు. అతని పిలుపుకి బదులు పలకలేదు. వీరన్న దిక్కుతోచని వాడై చుట్టూరా చూశాడు. అతన్ని ఎంత వద్దనుకున్నా భయం ఆవహించింది. రాత్రంతా తనతో కబుర్లు చెబుతూ మాట్లాడిన అవ్వ ఉదయాన్నే ఏమైపోయినట్టు? మొదట అనుకున్నట్టుగా దెయ్యం కాదు కదా. కాకుంటే ఏది? ఇంత ఆప్యాయంగా మాట్లాడిన అవ్వ ఎందుకు మాయమయ్యింది అనుకున్న వీరన్నలో భయం మరింత చోటు చేసుకుంది. అలా ముందుకు నడిచాడు. అరే, మంటలు మండిన చోట కాస్త బూడిద గుర్తు అయినా లేవేమిటి? అంత బ్రహ్మాండమైన మంటలు, అందుగ్గా జంతువులు చేసిన హాహాకారాలు అంతా కూడా మాయేనా అనుకుని ఆశ్చర్యపోయాడు. నయం, తెల్లవారిపోయింది. నా దారిన నేను నడక సాగించటం మంచిది అనుకున్న వీరన్న 4 అడుగులు ముందుకు వేశాడు. వెళుతున్న వాడల్లా ఆకాశం దిక్కుచూపు సారించాడు.
సూర్యుడు నల్లని మేఘాల చాటున కూరుకుపోయి ఉన్నాడు. ఎటు చూచినా దట్టమైన నల్లని మేఘాలు ఆకాశమంతా ఆవరించి ఉన్నాయి. ఇప్పుడో ఇంకాసేపటికో పెళపెళమను ఉరుములతో ఆకాశం వర్షించేలాగుంది. వీరన్న అడుగులు ముందుకు చరచరా వేస్తున్నాడు. ఆకాశంలో బ్రహ్మాండమైన వెలుగురేఖ తళుక్కున మెరిసింది. ఆ వెంటనే పెళపెళా రావాలతో ఎక్కడో పిడుగుపడిన శబ్దం. వీరన్న చెవులు రెండూ మూసుకుని క్షణంపాటు స్తంభించినట్లు నిలబడిపోయాడు. ఆ వెంటనే వర్షం ధారాపాత కురవనారంభించింది. మధ్య మధ్య ఉరుముల మోత, మెరుపుల వెలుగులతో ఆ ప్రాంతమంతా మహా బీభత్సంగా ఉంది. వీరన్న వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయ్యాడు. ఎక్కడ నిలబడటానికి వర్షం పడని స్థలం లేదు. భారంగా అడుగులు ముందుకు వేస్తూ నడుస్తున్నాడు వీరన్న. కొంత దూరం వెళ్లేసరికి చెట్లు గుబుర్లు కాస్త తగ్గాయి. కొంత మైదాన ప్రదేశం కనిపించింది. అంత దూరంలో ఓ చిన్న గుడిసెను చూశాడు వీరన్న. తన నడకని అటువైపు సాగించాడు. వర్షమేమో క్షణక్షణానికి అధికమవుతుంది. ఆ గుడిసెను చేరిన వీరన్న తడికనెట్టాడు. లోపలి నుండి ఒక పురుష కంఠం ఎవరు అని అడిగింది. బాటసారిని, వర్షానికి నిలిచానయ్యా అన్నాడు వీరన్న గజగజ వణుకుతూ. అతను తడిక తెరిచి వీరన్నని చూశాడు. చూసి, అయ్యో బాగా తడిసావే, ముందా గుడ్డలు విప్పు, ఇదిగో ఇది చుట్టుకో అని దండం మీది పంచగుడ్డనొక దానిని అందించాడు. గుడిసెలోనికొచ్చిన వీరన్న తడిగుడ్డలు విప్పి ఒక మూల పడేసి అతడందించిన పొడిగుడ్డని మొలకు చుట్టుకున్నాడు. అతడు పైన కప్పుకోవటానికి సగం దుప్పటి ముక్కను కొయ్యపెట్టెలో నుండి తీసిచ్చాడు. పొయ్యి ముందు కూర్చుని చలి కాసుకో, గంజి కాగుతుంది, తాగుదాం. ఎక్కడి నుంచి పయనం అన్నాడతను. వీరన్న అతనికి ఎదురుగా పొయ్యి ముందు కూర్చున్నాడు. తానీ కొండ మీదకెందుకొచ్చింది, ఎలా తప్పిపోయింది, ఆ తర్వాత అతనికి జరిగిన అనుభవాలు అనేది వరుసగా తెలియచెప్పాడు. ఆ వ్యక్తి వీరన్న చెప్పిన మంటలు, ముసలమ్మ కథను విన్నాక వీరన్నకు వాటిని గురించి ఇలా చెప్పాడు. ఆ ముసలావిడ ఆ పిచ్చోడి తల్లే. వాడి తండ్రి పోతరాజు. వాడు నేను కట్టెలు నరికేవాళ్ళం. ఆ ముసలిది కొడుకు దిగులుతోనే వయసుకు మించిన ముసలితనం వచ్చి చివరికి అగ్ని చేసుకుని ప్రాణాలు తీసుకుంది. అది ఆమె ప్రాణాలు వదిలిన చోటు అన్నాడు. అది విన్న వీరన్నకు ఒళ్ళు గగ్గురు పొడిచినట్లయింది. బ్రతుకు వేసారి ఆ మంటలోకి ఉరకపోతే ఆ ముసలామె తన చేయి పెట్టి ఆపడము, ఆత్మహత్య చేసుకుంటే కలిగే ఫలితం ఉదయం తెలుసుకొనడము గుర్తుకొచ్చి ఆమె మీద జాలి కలిగింది వీరన్నకు. భగవంతుడు జీవులనెందుకిలా కష్టాలు పెడుతున్నాడో, ఆయన చిద్విలాసం ఎవరికి ఎప్పటికీ అర్థం కానిదేనేమో. బ్రతుకులో ఎదురయ్యే సుఖదుఖాలు, లాభనష్టాలు మన పాప పుణ్యాలకు ప్రత్యక్ష ఫలితాలు. జన్మ జన్మ సంబంధం లేకుంటే నేనీ జన్మలో ఏం చేశాను, నాకీ కష్టాలేమిటి? పాపం కుముదం ఆమెకు భగవంతుడు అన్నీ ఇచ్చి నోరు లేకుండా చేశాడు. అదామె పూర్వపాపమే కదా. ఆమె నా బెంగతో ఏమైందో, త్వరగా వెళ్ళాలి అనుకున్నాడు. అతను ముంతలో పోసిచ్చిన గంజిని తాగాడు వీరన్న. అతనికి కృతజ్ఞతలు తెలిపి వర్షం తగ్గుముఖం పట్టగానే గుడిసె విడిచి బయలుదేరాడు వీరన్న. అతనలా 10 అడుగులు వేయగానే అతనికో వింత కనిపించింది. దారి పక్కన కంసుడు పర్వతంలా పడి ఉన్నాడు. బోర్లా పడి ఉన్న అతనికి స్పృహ లేదు. శరీరం చల్లబడింది. తల మీద రక్తచారలున్నాయి. ఈ దృశ్యం చూసిన వీరన్నకు అడుగు ముందుకు పడలేదు. ఏమీ చేయటానికి తోచలేదు. యోచిస్తూ క్షణంపాటు నిల్చున్న అతనికి మరో దృశ్యం కంటపడింది. కంసుడు పడున్న స్థలానికి కొంచెం సమీపంలో ఒక చెట్టు కూలిపడింది. పిడుగుపాటు తిన్నది ఆ చెట్టే. అయితే ఈ కంసునికి పిడుగురాలే దృశ్యాన్ని చూడటంతో ఇలా స్పృహ కోల్పోయి ఉంటాడు అనుకున్న వీరన్న తిరిగి వెనక్కి వెళ్ళాడు. అతనికి వర్షంలో ఆశ్రయమిచ్చిన గుడిసెను చేరాడు వీరన్న. అక్కడున్న అతనికి విషయం తెలిపాడు. ఆ వ్యక్తి వీరన్న చెప్పిందంతా విని వీరన్న వెంట బయలుదేరి వచ్చాడు. వీళ్ళు వచ్చేసరికి కంసుడు సూర్యకిరణాల తాకిడికి శరీరం వెచ్చనై మెలుగు వచ్చిన వానిలా కళ్ళు తెరిచాడు. కంసుణ్ణి మొదట చూసిన వీరన్న భయం చెందాడు. ఈ పిచ్చివాడు తామిద్దరినీ ఏమైనా చేయవచ్చు కదా అని. కానీ పక్కనున్న వ్యక్తి చాలా ధైర్యవంతుడు. అతను కంసునిపై చేయి వేసి తడుతూ, ఏరా కంసు, రా ఇంటికి పోదాం అన్నాడు కంసుని వైపు జాలిగా చూస్తూ. కంసుడు మెల్లగా లేచి కూర్చున్నాడు. వచ్చిన వ్యక్తి కంసుని ముఖాన గీరగా కనిపిస్తున్న గాయాన్ని తడుముతూ, పిడుగు శబ్దం విని పడిపోయావా? బాగా దెబ్బ తగిలింది, రక్తం దారగా పోయిందిరా అని ఇంటికి పోదాంరా. వేడి గంజి 4 గుక్కలు తాగుదువు గాని అన్నాడు కంసుని చేయి పెట్టి లేవతీస్తూ.
వీరన్న అప్పటికి బాగా ధైర్యం తెచ్చుకుని కంసుని మరో చేయబెట్టి లేవదీశాడు. కంసుడు అటూ ఇటూ వాళ్ళు పట్టి నడిపించుకు వెళుతుంటే వాళ్ళ వెంట మౌనంగా నడిచాడు. గుడిసె చేరాక కంసుని చేత పొడిగుట్టులు కట్టించాడతను. పొయ్యి దగ్గర కూర్చోబెట్టి గంజముంత నందించాడు. అది తాగుతూ బుద్ధిగా కూర్చునున్న కంసుని చూసి విస్తుపోయాడు వీరన్న. పిచ్చివాడు ఏ క్షణాన బుద్ధి మారుతుందోనని ఓవైపు భయంగా ఉంది వీరన్నకు. అయితే అతను ఆశించినట్లు కాకుండా ఆ పిచ్చి కంసుడు, కోటమామ, ఇక నేను ఆ దొంగలతో చేరనయ్యా, మంచిగా బతకతా, నా అమ్మని కాపాడుకుంటా, నీ పాదాల ఆనా అన్నాడు ఒక్కొక్క మాటని నొక్కి పలుకుతూ. అతని మాటలకి వీరన్న, కోటయ్య సంభ్రమాశ్చర్యాల్ని పొందారు. కంసు, నీకు పిచ్చిపోయిందిరా, ఈ 5 ఏళ్లుగా నువ్వు ఏనాడు ఇంత మంచి మాట అనలేదు. నీ అమ్మే ఉంటే ఎంత సంతోషపడేదో అన్నాడు కోటయ్య. మీ అమ్మేమైంది, ఎక్కడికి పోయింది అడిగాడు ఆతురతగా కంసుడు. కోటయ్య కాసేపు మౌనం తర్వాత ఇలాగన్నాడు. ఒరే కంసు, నీ అమ్మ నీ దిగులుతోనే కృషించి దేవుణ్ణి చేరుకుందిరా. నువ్వు 5 ఏళ్లుగా బ్రతికుండి సచ్చినోడితో సమానంగా ఉన్నావు. ఏ తల్లి మాత్రం ఆ స్థితిని భరించగలదురా? అట్లాగని ఇక లేని తల్లిని గూర్చి దిగులు పెట్టుకోక బుద్ధిగా బతికి ఆ యమ్మకు ఆత్మతృప్తి కలిగించు అన్నాడు కోటయ్య. ఈ మాటలు వింటున్న వీరన్నకు కోటయ్య మంచితనం పరవశాన్ని కలిగించింది. మనిషి ఎంత మొరటగా నున్నాడో అంత మంచితనం ఉంది అని కోటయ్యను గురించి అనుకున్న వీరన్న అదే మాటకు పైకనేశాడు. అంత వర్షంలో ఏమాత్రం అడ్డు చెప్పకుండా నాకు ఆశ్రయమిచ్చావు, నీ రుణం ఎలా తీర్చుకోగలను అని కూడా అన్నాడు వీరన్న. అందుకు కోటయ్య పెద్దగా నవ్వాడు. ఆ నవ్వుకు వీరన్న ఉలిక్కిపడ్డాడు. నిన్న కంసుడు కూడా ఇలాగే నవ్వాడు అని తలుచుకొనగా ఒళ్ళు జలధరించింది వీరన్నకు. చా, ఏమిటి మనుషులు, సంతోషం వెల్లడించేందుకు కూడా ఇంత కరుకుదనం ప్రదర్శిస్తారు అనుకున్నాడు. కంసుడు ఇదేమీ పట్టని వానిలాగా ఉండి తల్లిపోయిందన్న విచారంతో మౌనంగా ఉండిపోయాడు. కోటయ్య వీరన్నతో, అబ్బాయి పరదేశి, నువ్వు మంచితనాన్నే చూసి మురిసిపోయావు. దుర్మార్గాన్ని కొస్తే నేనెంత దుష్టున్నో కూడా చూస్తూ ఉండు అన్నాడు మరోమారు ముందు మాదిరిగా నవ్వుతూ. వీరన్న ఆ మాటలు విని హడలిపోయాడు. కంసుడు కూడా విన్నాడేమో. ఏటి మామా, ఎవరి మీద పగ, ఏం జరిగింది నీకు అన్నాడు. అందుకు కోటయ్య, నీకు తెలియదులేరా, నీవు ఉన్మాదంలో పడున్నావు. ఎదవా, వాడి రక్తం గడగడ తాగందే ఈ కోటయ్య బొందు నుండి ప్రాణం పోదు, కాసుకో నా దెబ్బ అన్నాడు కోటయ్య. మెల్లితిరిగిన మీసాల్ని మరింత సూటిగా నిలుపుతూ. అతని చూపులు విషాన్ని కక్కుతున్నాయి. వీరన్న బెరుగ్గా చూస్తున్నాడతని వైపు. అప్పుడు కంసుడు, ఎవడు మామా, నీకెవరు కీడు చేసింది అని అడిగాడు. వాడు నాకు కీడు చేసేదేముందిరా, వాడి మూలాన నేనొంటిగాడినయ్యాను అన్నాడు కోటయ్య. ఒంటిగాడివా? అన్నట్టు అత్తేది, నీ కూతురు సత్తేది అడగడమే మరిచా అన్నాడు కంసుడు. అందుకు కోటయ్య, అత్తా లేదు దొత్తా లేదు, ఆ కులతని నరికి పాతేస్తా అన్నాడు నిర్లక్ష్యంగా. వీరన్న అదిరిపడ్డట్టు చూశాడు కోటయ్య వైపు. కంసుడు కోటయ్యని విచిత్రంగా చూసి, ఏమైందిరా మామా అన్నాడు. అవడానికేముందిరా, ఆడెవడో వేటకని అడవికొస్తే వాడితో కులుకుతుంది అది. ఏ క్షణాన చూశానో ఆ క్షణాన్నే గొడ్డలితో నరికేసేదాన్ని. అది చూసి ఆ పిరుగొడ్డు పరిగెత్తాడు. అప్పటికీ తరిమ అంతు చిక్కలా పొదలో పడి పారిపోయాడు. దొరక్క నన్ను తప్పించుకు ఎక్కడికి పోతాడులే, ఏనాటికైనా వాడి ప్రాణాలు నా చేతిలోనే పోతాయి అన్నాడు మరోమారు మీసాల మీద చేతులేస్తూ. అతన్ని అవన్నీ వింటుంటే వీరన్నకు రక్తం గడ్డకట్టుకుపోయినట్టయింది. కాళ్ళు పట్టు తప్పి కూలబడిపోతానేమో నన్ను భయంతో కూర్చున్నాడు. కంసుడు కోటయ్య చెప్పిందంతా విని, అయితే నీ కూతురు సత్యేది అని అడిగాడు తొణక్కుండా. కోటయ్య అంతకంటే నింపాదిగా జవాబిచ్చాడు. దాని కూడా దానమ్మ వెనకాలే గొడ్డలికి బలిచా అన్నాడు. ఆ మాటతో వీరన్న శివశివ అని చెవులు మూసుకోబోయాడు. ఏం కర్మరా తండ్రి, నేను ఈ హంతకుల మధ్య చిక్కుబడిపోయాను, నాకు విముక్తి లేదా అని అతని హృదయం ఆక్రోశించింది. కానీ బయటికేమీ పొంగలేదు వీరన్న. పసిది సత్యం చేసింది మామ అన్నాడు కాస్త జాలిగా కంసుడు. అంతటి హత్యాకృత్యాలను ఈ ఇరువురు అతి సామాన్యంగా మాట్లాడుకోవటం వింటుంటే వీరన్నకు ముచ్చెమటలు పోసాయి. సత్తి దానమ్మను చంపానని నోటికొచ్చినట్టు తోలనాడిందిరా. కళ్ళు పోతాయంది. రాక్షసుడా అన్నది. నీవు నా తండ్రివే కావంది చివరికి. ఆ మాటతో నాకు రక్తం ఉడికింది. అంతే,
వాళ్ళమ్మ వద్దకు పంపేసేద్దాని కూడా అన్నాడు పళ్ళు పటపటలాడించి. ఆ తర్వాత కోటయ్య వీరన్న వైపు తిరిగి, బాటసారి, నువ్వు నా రుణం ఎలా తీర్చుకోవాలని అడిగావు గదూ అన్నాడు. వీరన్నకి అతని మాటలు వినగానే ఒళ్ళు మండింది. ఈ మూర్ఖుడు కష్ట సమయంలో ఆశ్రమించినందుకు వీడి చెడ్డ పనులకి సాయపడడమా అనుకుని, కోటన్న, ఈ పని నా వలన కాదు. పగవారిపై ప్రతీకారం తలపెట్టడం నీతి కాదు. ప్రత్యుపకారం చేయటమే ధర్మం. ఆ మార్గాన్ని తప్పించి నేను నడవను. ఇక ఏం పని చెప్పినా చేయటానికి సిద్ధంగానున్నాను అన్నాడు వీరన్న. మంచికి మరో పేరు వీరన్న. నీతి నిజాయితీ ప్రసక్తి వచ్చినప్పుడు ఎంత దుర్మార్గుడు ముందైనా, ఎట్టి కష్టస్థితిలోనైనా ధైర్యంగా నిలబడగల దిట్ట. అంతటి ఆత్మస్థైర్యం అతనిలో ఆది నుంచి ఉంది. కోటయ్య నిర్ఘాంతపడి చూశాడు వీరన్న వైపు. పగోళ్ళకి ప్రతీకారం చేయక ఉపకారం చేయాలని ఏ ధర్మశాస్త్రంలో ఉంది? బదులుకి బదులిచ్చుకోవటమే ధర్మం, తెలుసుకో ఎర్రినాగన్న అన్నాడు వీరన్నను ఒప్పించే ధోరణిలో కోటయ్య. అన్నట్టుగా నీ పేరేంటి కుర్రోడా? ఇదిగో చూడు, నీవేం బ్రహ్మాండం మొయ్యొద్దు. ఈ వేటగాడు కొండ దిగున పడమటి దిక్కు నుండే పంటోరిపాలెంలో ఉన్నాడని తెలిసింది. వాడిని నువ్వు మాయ చేసి కొండ మీదికి పట్టుకురా, అంతే. ఆ తర్వాత పని నేను చూసుకుంటా అన్నాడు కోటయ్య. వీరన్నకు కోటయ్యను చూస్తే కలిగిన భయం ఇప్పుడేమైందో తెలియదు గాని నిష్కర్షగా చెప్పేశాడు. అలాంటి పనులు నేను చెయ్యను, చేయబోను. మరేదైనా చెప్తే చేస్తాను, లేకుంటే నా దారిన నేను పోతాను అని నా వీరన్నకు కుముదం గుర్తొచ్చింది. కుముదం నేనింకా ఇల్లు చేరనందుకు ఎంతగా విచారిస్తుందో అనుకుని అడుగు ముందుకు వేశాడు వెళ్ళటానికి. కోటయ్య రాతి మీద కూర్చున్నవాడు లేచి పక్కనున్న గొడ్డలనందుకుని వెళుతున్న వీరన్న వీపును చీల్చపోయాడు. అది చూసిన కంసుడు వెంటనే ముందుకు వచ్చి కోటయ్య చేతిలోని గొడ్డలని విసిరిపారేశాడు. అది బురదగుంటలో పడి కూరుకుపోయింది. ఈ హఠాత్ సంఘటనకి కోటయ్యకు కోపం ముంచుకు వచ్చి వీరన్నను వదిలి కంసునిపై కలయబడ్డాడు. పెద్దవాడిని ఓర్చేకొలది కంసుని కోటయ్య చితకతన్నటంతో కంసుడు రెచ్చిపోయి కోటయ్యకు ముష్టికాతాలు తినిపించాడు. వీళ్ళిద్దరూ అలా కుస్తీ పట్లు పడుతుంటే వీరన్నకు చిన్ననాడు చూసిన పొట్టేళ్ల పోట్లాట గుర్తుకొచ్చింది. వీళ్ళు మనుషులేనా, అడవి జంతువులా కొట్లాడుకుంటున్నారు అనుకుంటుండగా కోటయ్యకి మంటు అరిచాడు. కోటయ్య మెడ కంసుని చేతిలో నలిగిపోతుంది. వెంటనే వీరన్న వెళ్ళి కంసుని బ్రతిమాలి చేతులు బదిలించాడు. వాస్తవంగా చూస్తే కంసునికి మనసు మంచిదని తోచింది వీరన్నకు. ఆయాసపడుతూ నిల్చున్న కంసుడు వెల్లికిలా అచేతనుడై పడున్న కోటయ్యను చూస్తూ క్షణంపాటు ఏమి చేయాలో తోచని వానిలా ఉండిపోయాడు వీరన్న. ఇంతలో కోటయ్య గొంతు తడారిపోయిందని చేస్తే గతో తెలియజేశాడు. వీరన్న గుడిసె లోపలికెళ్ళి నీళ్లు పట్టుకొచ్చాడు. ఆ నీళ్లు కంసుడందుకుని కోటయ్య గొంతులో 2 గుక్కలు పోశాడు. ఆ తర్వాత కూడా కోటయ్య గొంతు నుండి మాట పెగిలి రాకపోవటంతో అతనికి మాట్లాడే శక్తి పోయిందని తెలుసుకున్నాడు వాళ్ళు. అరే, ఇప్పుడెట్లా అన్నాడు వీరన్న కంసుని చూసి. అందుకు కంసుడు, మరేం పర్వాలేదు. ఈ అడవిలో ఓ చెట్టుంది. ఆ చెట్టు ఆకు పసరు తెచ్చి వీడి గొంతులో పోస్తే తిరిగి మాటొస్తుంది, తెద్దాం పదా అన్నాడు. వీరన్నకు అతని మాటలు సంభ్రమాచార్యాలను కలిగించాయి. మందులు మూలికలు వీళ్ళకు బాగా తెలుసుంటాయి. ఎంత మొరుటు వాళ్ళో అన్ని చిట్కా వైద్యాలు కూడా వీళ్ల చేతిలోనే ఉన్నాయి అనుకున్నాడు. అయితే కోటయ్యను గుడిసెలో పడుకోబెట్టి వెడదాం అన్నాడు వీరన్న. ఇద్దరూ అతన్ని గుడిసెలోకి చేర్చి తలుపులు చేరవేసి బయలుదేరారు మందాకు తేవటానికి. వారిద్దరూ కొండ మీద అడవి మార్గాన కొంత దూరం నడిచి వెళ్లారు. వారికి ఎండుటాకుల మీద మనిషి నడుస్తున్న చప్పుడు వినిపించింది. కాసేపు ఆగి చప్పుడు వచ్చిన వైపు చూస్తుండగా పొదరిల్లు మాటు నుండి ఒక యువకుడు ముందుకు వచ్చాడు. ఆ యువకుడు అందమైనవాడు. వచ్చి వారిద్దరిని పలకరించాడు. పేరు విజయవర్ధనుడు, స్నేహశీలి. ఏం పని మీద ఈ అడవికొచ్చారు? మీరెక్కడుంటున్నారు అని అడిగాడు వీరన్న అతన్ని. విజయవర్ధన్ సమాధానంగా మొదట ఓ చిరునవ్వు నవ్వాడు. నన్ను గురించి చెప్పాలంటే చాలా ఉంది, అది నెమ్మదిగా విందురుగాని అన్నాడు. వీరన్నకెందుకో అతన్ని చూడగానే ఆప్తుడు దొరికినంత సంబరపడ్డాడు. తన చరిత్రనంతా అతనికి క్లుప్తంగా చెప్తూ శాంతాశ్రమంలో ఉంటున్నానని, శాంత మహర్షి శిష్యుణ్ణని, ఈ కొండ మీదికి వచ్చిన విషయం, జరిగిన సంఘటనలు, కంసుడు ఎవరైంది, ఇప్పుడు వారే పని మీద వచ్చింది చెప్పాడు. అది విని విజయవర్ధన్, ఆ చెట్టు ఇక్కడకు సమీపంలోనే ఉంది. ఎవరో దుర్మార్గులు ఆ చెట్టును కొట్టి పాడేశారు. అయితే ఆకులు మాత్రం మబ్బురంగా ఇంకా పచ్చగానే ఉన్నాయి అన్నాడు.
అది విని కంసుడు, అందరికీ ఉపయోగపడే ఆ చెట్టుని ఎందుకు కొట్టేశారు అన్నాడు. అందుకు విజయవర్ధన్ ఇలా చెప్పాడు. ఎవరో పిచ్చివాడు ఈ ప్రాంతాల తిరుగుతున్నాడని, ఇది అతని పనే అయ్యుంటుందని ఇక్కడ వాళ్ళు చెప్పుకొనగా విన్నాను. అదే నిజమైతే పిచ్చివాని పనులకు అర్థమేముంటుంది? అది ఉపయోగపడే చెట్టుగా గుర్తించగలిగితే అతనికి పిచ్చేముందికా అన్నాడు. అప్పుడు వీరన్నకు బోధపడింది, ఇది కంసుడు చేసిన పిచ్చి పనుల్లో ఒకటని. అందరూ కలిసి ఆ చెట్టు వద్దకు వచ్చారు. అక్కడ చెట్టు యొక్క మ్రాను మాత్రమే పడుంది. కొమ్మలు, రెమ్మలు, ఆకులు అన్నీ అప్పటికే అందరూ తీసుకుపోయారు. అది చూసిన విజయవర్ధన్, మానవులకు ఉన్న ఉపయోగించుకోవటమే తెలుసు కానీ దాన్ని వృద్ధి చేసుకోవటం తెలియదు. లేకుంటే ఈ మహత్తర శక్తి కలిగిన చెట్టు కూలిపడితే ఆకులు, కొమ్మలు, రెమ్మలు తెంపుకుపోయారే కానీ దాన్ని తిరిగి భూమిలో నాటితే చిగురుస్తుందేమోనన్న ఆలోచన ఒకరికైనా కలిగింది కాదు అన్నాడు. వీరన్నకి ఇది చాలా యథార్థమైన విషయంగా తోచింది. పోని ఆ పని మనమే చేద్దాం. కంసు సహాయంతో ఈ మాముని నిలబెట్టగలం అన్నాడు. కంసు ఆ మాట విని వినగానే మ్రానునెత్తి ప్రయత్నం చేశాడు. వీరన్న, విజయవర్ధన్లు కూడా అతనికి సహాయపడ్డారు. అదృష్టవశాత్తుగా మ్రానుకి సమీపంలోనే ఒక లోతైన గొయ్య ఉండటం చేత వాళ్ల పని సులభం అయ్యింది. మ్రాను మొదలుని గోతిలోకి తోసి కంసు దాన్ని పట్టుకుని నిలబడగా విజయుడు, వీరన్నలు గోతి మన్నులో పూడ్చారు. ఈ విధంగా మ్రానుని తిరిగి నాటడానికి 2 గంటల కాలం పట్టింది వాళ్ళకి. అంత కష్టపడ్డందుకు ఆ చెట్టున కొన్ని ఆకులు వాళ్లకు దొరికాయి. అందుకు సంతోషించారు వాళ్ళు. ఆ తర్వాత విజయనతో, చాలా పొద్దుపోయింది, మీరు మీ నివాసానికి వెళ్ళండి, మేము వెళతాం అన్నాడు వీరన్న. విజయుడందుకు, నాకు ఈరోజు మంచి స్నేహితులు దొరికారు. నేను కొండ దిగువన పంటవారిపాలెంలో ఉంటున్నాను. మరోమారు మనం ఈ చెట్టు ఎద్దే కలుసుకుందాం అన్నాడు. అతని మాటలు విన్న వీరన్నకు ఓ సందేహం కలిగింది. ఇతనుండేది పంటవారిపాలెం అంటున్నాడు. బహుశా ఇతనికి ఆ వేటగాడు తెలుసుండవచ్చు అనుకుని, విజయ, మీ తావు నుండి ఈ కొండ మీదకి వేటకెవరైనా వస్తుంటారా అని అడిగాడు. అందుకు విజయుడు కొంత తడవ ఆలోచించి, నాకు తెలిసి వేరెవరూ లేరనుకుంటాను. నేను కాక ఏమి, ఎందుకు అడిగావు అని ప్రశ్నించాడు. వీరన్నకు భయం పట్టుకుంది. కంసుడు మొరటువాడు. తొందరపడి కోటయ్య పగవాడి తనేనని ఇతని మీదికి దూకడు కదా అనుకుని కంసుని వైపు చూశాడు. కానీ కంసునిలో ఆ చిహ్నాలేవీ కనిపించలేదు. పైగా ఏమి, ఈ బాబున కోటయ్య తన పగవాడుననుకున్నది? పసిమి ఛాయగల ఈ బాల కుమారుడెక్కడా? తాటకిలాంటి కోటయ్య భార్య ఎక్కడా? నిజం ఆలోచించక భార్యాబిడ్డల్ని చంపుకొన్నాడు కోటయ్య. వీరన్న బాబు, ఈ పసురు ఆడి గొంతులో పోయటానికి వీల్లేదు. ఆ పాపి అట్ట చావలసిందే అన్నాడు ఆవేశపడుతూ. వీరన్నకు కంసుని మాటలు ఆనందాన్ని కలిగించాయి. అతను తన సొంత సహోదరునిలా భావించాడు. ఆ తలంపుతో అతన్ని సంతోషంగా కౌగిలించుకుని విడిచాడు. విజయవర్ధన్ వీళ్ల సంభాషణ విన్నాడు. అతనేనా ఇప్పుడు నోరు లేక పడున్నది? మూర్ఖుడు, ఆలోచన లేకుండా భార్యాబిడ్డల్ని చంపేసుకున్నాడు. ఆ విషయం తలుంచుకుంటే దేహం గగుర్పడుస్తుంది. అసలు ఏం జరిగింది అన్నాడు వీరన్న తెలుసుకోవటానికి ఆతృతగా. శాంతం చెప్పటానికి సమయం పడుతుంది, దారిన మాట్లాడుకుంటూ పోదాం. ఈ రాత్రికి మీతోనే గడుపుతాను అన్నాడు విజయ్. అందుకు ఆ ఇద్దరూ సంతోషాన్ని తెలియచేశారు. అందరూ కలిసి నడక సాగించారు. నాకు వేట కోసమై కొండ మీదికి రావటం అలవాటు. ఆ సమయంలోనే అతనికి వేణువు ఊదటం కూడా వేడుక. ఒకరోజు వేట ముగిశాక చెట్టు నీడన కూర్చుని వేణుగానం ఆలపిస్తుండగా ఒక ఆడది తన కూతురితో కలిసి దారిన వెళుతున్నదల్లా ఆగి నా వైపు చూసింది. నన్ను చూసిన బాలిక అమ్మ చేయి విడిపించుకుని పరుగు పరుగున వచ్చింది. నాకెదురుగా కొంత దూరంలో కూర్చుని వింతగా నా వైపు చూస్తూ వేణునాదాన్ని వింటున్నది. నాకు స్వతహా ఆడపిల్లలంటే మక్కువ, జాలి కూడా. బాల్యదశతోనే వారి ఆటపాటలన్నీ కట్టుబడిపోతాయి. యవ్వనారంభం నుండి వారి స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుంది. పరాధీన పరభృక్కులతో జీవితాన్ని వెళ్ళమారుస్తారు వాళ్ళు. అదే వారి పట్ల నా జాలికి గల కారణం. అందుచేత ఆ చిన్నది అలా నాకెదురుగా కూర్చోగానే నాలో వాత్సల్యం చోటు చేసుకుని ఆమెను పలకరించాను. అప్పటికామె తల్లి బరువైన మూటతో కూతురిని అనుసరించి నడిచి వచ్చి ఆమె పక్కన నిలుచుంది.
ఆమె కూడా నా వేణుగానాన్ని అబ్బురంగా తిలకరిస్తుండగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక ఆంబోతు రివ్వున వచ్చి నా మీదుగా లంఘించి పరుగు తీసింది. ఆ దూకుడులో దాని కాలికిట్టలు నాకు చురుగ్గా తగిలాయి. చేతిలోని వేణువు దూరంగా పడటము, నాకు నొసలు చిట్లి రక్తం కావటంతో అమ్మా అంటూ నేల కొరికాను. ఆ స్త్రీ నా కేకతో మూట కింద పడేసి పరిగెత్తుకొచ్చింది. అయ్యో బాబు అంటూ నా తలను ఆమె ఒడిలోనికి తీసుకుని ధారాపాతంగా కారుతున్న రక్తాన్ని తన చెరుగతో రానియకుండా అదిమి పట్టింది. నా ముఖం అప్పటికే రక్తపు చారలతో అరుణవర్ణం దాల్చింది. ఎప్పుడు వెళ్ళిందో ఆ బాలిక చలములోని నీళ్లను ఆకునిండా తెచ్చి నిలబడింది. ఆవిడ నా ముఖాన్ని తన చెరుగుతో తడిచేసి తుడిచింది. మాతృమమతకు నోచుకొని నాకు ఆమె చల్లని చేతులు నా ఉపచర్యలు చేస్తుంటే మనసు సంతోషాన్ని సంతృప్తిని నింపుకుంది. ఆమె తన తడి కొంగును నా నొసలు మీద అట్టే అదిమి పట్టుకుండడం చేత నా రక్తధార తగ్గింది. అంతలో ఆ చిన్నారి పడిపోయిన నా వేణువును తెచ్చి ఊదటానికి ప్రయత్నం చేస్తున్నది. ఆ దృశ్యం నాకు నయనానందకరం అవటం చేత ఆ పసిపాపను చూస్తూ ఆ స్త్రీ ఒడిలో నా తల ఉన్నదన్న విషయం కూడా మరచిపోయాను. ఆ తల్లి ఉన్నట్లుండి హా అంటూ గావుకేక పెట్టడంతో అదిరిపడి ఆమె వైపు తిరిగాను. ఒక పురుషుడు ఎత్తిన గుడ్డలతో భయంకరంగా చూస్తూ నిలబడున్నాడు. నేను చివాలున లేచి నిలుచున్నానో లేదో ఆ గుడ్డలి ఆమె వీపుని చీరేసింది. నా కళ్ళు చెదిరాయి. నేను రాజకుమారినే కావచ్చు. అంత రక్తంలో అన్యాయంగా ఆమె అసువులు బాయడంతో నా మనసు బాధ చెందింది. అతగాడు అదేమీ పట్టించుకోలేదు. ఆమె వీపు నుండి లాగిన గొడ్డలి సింధూరవర్ణాన్ని పొందింది. నా మీదికి గురిపెట్టాడు. అది గమనించిన నేను ఆ మూర్ఖుణ్ణి ఎదిరించటం నిష్ప్రయోజనమని, ఆలసించిన అనవసరంగా అసువులు పోగొట్టుకోవలసి వస్తుందని పిరికివానిలా పిక్కబలం చూపి అతనికి దూరంగా వచ్చేశాను. ఆ రాత్రి నేను పడిన వేద మాటల్లో చెప్పలేను. నన్ను కష్టంలో ఆదుకోబోయి ఆ అమ్మ ప్రాణం మీదకి తెచ్చుకుంది. నన్ను రాజభటులు తెచ్చి నిన్ను ఈ అడవికి చంపటానికి తెచ్చాం అని చెప్పినప్పుడు కూడా నేనంత దుఃఖించలేదు అని చెప్పడం ముగించాడు విజయ్. వింటున్న శ్రోతలిద్దరిలో వీరన్నకు విజయవర్ధన్ జీవితం విచిత్రమైందిగా తోచి వివరాలడగాలన్న కుతూహలంతో నోరు కదిపాడు. కానీ విజయుడు ఇంకా తన ప్రసంగం కొనసాగించటం చేత ఆ ప్రయత్నం మానుకున్నాడు. ఆ మరునాడు నాకు మనసాగలేదు. ఆ తల్లి ప్రాణాలు పోగొట్టుకున్న చోటికెళ్ళి చేతులెత్తి నమస్కరించి రావాలనిపించింది. వెళ్ళాను. నేను అక్కడ చూసిన దృశ్యం హృదయ విదారకమైంది. ఆ దుష్టుడు కారణమేమిటో తెలియదు కానీ పసిబాలను కూడా తన గొడ్డలితో నరికాడు. అక్కడ మృత కళేబరాలు రెండూ కూడా మహాబీభత్సంగా ఉన్నాయి. ఆ రాత్రి నక్కలు తోడేళ్లు పీకు తిన్నాయేమో. మృతదేహాల గుర్తులు మాత్రమే మిగిలి పడున్నవా చోట. అదే చోట నా వేణువు విరిగి మొక్కలై పడుండడాన్ని కూడా గుర్తించాను. ఏమి చెప్పను, నా మనసు పొందిన బాధ భరింపరానిదయింది. అతను మనిషా లేక రాక్షసా అనుకున్నాను. నిజమే, అతను అనుమానమావహించిన రాక్షసుడు. తన భార్యగానున్న స్త్రీ మరో పురుషుణ్ణి ఏ భావనతోనూ చూడటాన్ని సహించలేని మనిషి. నా తల్లి ఉంటుంటే ఆమె వయసే ఉండేది. ఇంతకాలానికి నాలో తిరిగి మాతృమమతను చవి చూపించిన ఆ స్త్రీ అలా మరణాన్ని పొందటం గుర్తొచ్చినప్పుడల్లా నా మనసు బాధతో మెలితిరిగిపోతుంది అన్నాడు విజయ్ బాధాస్వరంతో. అప్పటికి వాళ్ళు కోటయ్య ఇల్లు సమీపించారు. మూసిన తడిక మూసినట్లే ఉంది. వాళ్ళది తెరుచుకుని లోపలికెళ్లారు. కోటయ్య ఎట్లా పడుకోబెట్టినవాడు అట్లే పడున్నాడు. అది చూచి వీరన్న జాలి చెంది దగ్గరకెళ్ళాడు. అతన్ని కదిలించి చూస్తే ప్రాణం లేదని తెలిసొచ్చింది. వీరన్నకు దుఃఖం ముంచుకొచ్చింది. విజయుడు తన సానుభూతిని తెలిపాడు. కోటమామ కొన్నంత పాపం చేశాడు. ఇట్టాటి చావురాక మరెట్టాగుంటది? పెళ్ళాం బిడ్డల్ని సంపుకున్నందుకు ఆడిలో సచ్చేదాకా పశ్చాత్తాపం కలగల. మరి ఏటంట ఆడు పోయినందుకు బాధపడటం దండగా అన్నాడు కంసుడు. ఆ రాత్రి వాళ్ళు ముగ్గురు కోటయ్య శవం దగ్గరే కాలం గడపాల్సొచ్చింది. అది కాళరాత్రి. ఆ మరునాడు కోటయ్య అంత్యక్రియలు జరిపించి ముగ్గురు నదిలో స్నానం చేసి వచ్చారు. ఆ ఆకుపసరు తగిలితే మూగోళ్ళు కూడా మాట్లాడగలరు. పోనీ ఇది ఎవరికో ఉపయోగపడుద్దిలే అన్నాడు. అది బొడ్లో భద్రంగా బదులుపరుచుకుంటూ కంసుడు. అది సాధారణంగా కంసుడు పలికిన మాటలు. వీరన్నకు అమృతం పోసినట్లయింది. కంసు, నీవన్న మాటలు నిజమేనా?
ఈ పసరుకు మూగవాళ్లను మాట్లాడించే శక్తి కలదా? అలాగైతే మా ఆశ్రమంలో కుమ్ముదుమ్మనే మూగపిల్లకు దీన్ని ఉపయోగిద్దాం అన్నాడు వీరన్న. అట్టాగే వీరన్న, ఇది ఉపయోగపడటమే గదా కావాల్సింది. ఎవరికైతేనేం అన్నాడు కంసుడు. నాకు శాంతాశ్రమం చూడాలని, శాంత మహర్షుల వారిని దర్శించుకోవాలని కోరికగా ఉంది. నేను మీ వెంట వస్తాను అన్నాడు విజయ్. విజయుడు అలాగన్నందుకు వీరన్న కంసుడు సంతోషించారు. అప్పుడు వీరన్న, వర్ధన్ గారు, దారిలో మీ జీవిత విషయాలు తెలియచేయండి, వింటాం. మీరు రాజకుమారునన్నారు. అడవికి రాజభటులు చంపటానికి తీసుకొచ్చారన్నారు. ఎందువల్లనండి అని అడిగాడు. విజయవర్ధన్ చిన్నగా నవ్వి, ఏమున్నది వీరన్న, మనిషిలోని స్వార్థం ఎన్ని పనులైనా చేయిస్తుంది. మరి నడక ప్రారంభిద్దాం. కబుర్లు చెప్పుకుంటూ కాలు కదిపితే అలసట తెలియదు అనటంతో ఆ ముగ్గురు కోటయ్య గుడిసెను విడిచి బయలుదేరారు. దారిలో విజయవర్ధన్ తన జీవిత వృత్తాంతాన్ని వారికి తెలియజేశాడు. ఆశ్రమానికి దక్షిణ దిశగా కనకపురం అనే ఊరుంది. ఆ ఊరి రాజు ఏకైక పుత్రుడే విజయుడు. ఈయన జన్మించగానే తల్లిని, తర్వాత తండ్రిని కోల్పోయిన నిర్భాగ్యుడు. విజయునికి పినతల్లి భర్త వైరివర్ధన్. అతను విజయునికి సంరక్షకుడై రాజ్యాన్ని పాలింపసాగాడు. దినదిన ప్రవర్ధమానుడై వర్ధిల్లుతున్న విజయుని చూడగానే వైరివర్ధన్ కళ్ళు కుట్టాయి. ఇంత రాజ్యాన్ని ఇప్పుడిలా అర్ధాంతరంగా వానికి వదిలి వెళ్ళటమా అనే బాధ కలిగింది. వానిలో స్వార్థం పెరిగింది, ధర్మం నశించింది. రాత్రింబగలు యోచించి చివరికొక నిర్ణయానికొచ్చాడు. విజయునికి వేటంటే ప్రీతి. వేటకై అడవికి వెళ్లటం పరిపాటిగా జరిగేది. కనుక ఈ వేట నెపంతో అతన్ని హతమార్చి పులి చంపినట్లుగా నిరూపిస్తే తీరిపోతుంది అతని బెడద అనుకున్నాడు. ఆ దురాలోచనను వెంటనే ఆచరణలో పెట్టాడు. అయితే వేటకై వచ్చిన విజయుని చంపటానికై నియమించబడిన రాజభటులు అతని తండ్రి కాలం నుండి ఉన్నవారు, మంచివారు గనుక విజయుని చంపకపోవటమే కాకుండా కొంత ధనాన్ని అతనికిచ్చి చంపిన ఆనవాలుగా ఏదో మృగం కళ్ళు రక్తం తీసుకుపోతున్నామని చెప్పి ఇక ఆ రాజ్యం వైపు రావద్దని హెచ్చరించి వెళ్లారు. వైరివర్ధునికి ప్రజలకు విజయుడొక భూమి మీద లేడన్న నమ్మకాన్ని కలిగించారు. వాళ్ళు రాజ్యానికి తిరిగి వెళ్ళి ఆనాటి నుండి విజయుడు అడవిలోనే కాలం గడుపుతూ వచ్చాడు. ఆ విధంగా అతని కథ వింటూ ముగ్గురు కొండ దిగి వచ్చేశారు. అక్కడో సత్రం ఉంది. అది విజయవర్ధునికి సుపరిచితమయ్యింది. ఆ సత్రంలో కొంతకాలంగా ఒక స్వామీజీ విడిది చేస్తున్నారు. ఆయన పేరు వేదానందులు. విజయుడు తరచూ స్వామీజీ దర్శనార్థం ఆ సత్రానికి వస్తుంటాడు. అందుచేత వీరన్న కంసులను కూడా స్వామీజీ చెంతకు తీసుకెళ్లాడు. వేదానందులు విశ్రాంతిగా కూర్చున్న సమయం అది. ఆ ముగ్గురు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. స్వాముల వారు రామార్పణం అని వారిని ప్రేమతో పలకరించారు. విజయుని చూచి, క్షేమమా అబ్బాయి, సన్నిధికి రావటం లేదేం అని అడిగారు. అవును స్వామి, మనసు బాగోక ఇంట్లోనే ఉండిపోయాను అన్నాడు విజయుడు. అప్పుడు స్వామివారు చిరుదరహాసంతో, పిచ్చివాడ, మనసు కుదుట పడేందుకు అన్ని చింతలు పోగొట్టేందుకు దైవ నామస్మరణే మార్గము నాయనా, అందుకే ఇక్కడ ప్రార్థనలు జరిగేది అన్నారు. అటు పిమ్మట విజయుని నిశితంగా చూసి, అబ్బాయి, నీకు మంచి రోజులు దగ్గరవుతున్నాయి. నీ పురాకృత దుష్కృతం కొంత ఉండి నీవు కొంతకాలం అజ్ఞాతంగా గడపవలసి వచ్చింది అని స్వాముల వారు మరేదో చెప్పబోతుండగా విజయుడందుకుని, స్వామి, ముందు జన్మలో నేనునర్చిన పాపకార్యమేదో తెలుపనే లేదు. ఆనాడు మరోమారు చెప్తానన్నారు అని గుర్తు చేశాడు. ఏముంది విజయ, ముందు జన్మలో నీవొక బోయవి. అయినప్పటికీ అనవసరంగా ఏ ప్రాణిని హింసించని నీ ధర్మ ప్రవృత్తిని ఈ జన్మలో రాజునింట పుట్టావు. కానీ అప్పుడు నీకు తెలియకుండానే ఒక ప్రాణికి నీ వలన బాధ కలిగింది. ఒక దుష్టుని మాటలు విని బోయదొరగా నున్న నీవు ఒక యువకునికి నిష్కారణంగా శిక్ష విధించావు. ఊరు విడిచిపోవలసిందిగా ఆజ్ఞాపించావు. దాని ఫలితంగా అతని తల్లిదండ్రులు జీవితాంతం విలపించటం చేత నీవు ఈ జన్మలో తల్లిదండ్రులను దూరం చేసుకున్నావు. ఇక నీ చేత శిక్ష పొందిన ఆ యువకుడు ఒంటరిగా పడరాని బాధలు పడటం చేత నీవి అజ్ఞాతాన్ని గడపవలసి వచ్చింది. ఇప్పుడది పరిసమాప్తి నొందే సమయం ఆసన్నమైంది నాయనా అన్నారు వేదానంద స్వాముల వారు. విజయుడు తానీ బాధలను అనుభవించటానికి గల కారణాలు తెలుసుకుని సంతుష్టుడయ్యాడు. ఆ వెంటనే స్వామికి పాదాభివందనము చేస్తూ, స్వామి, ఈ ఇద్దరు నా మిత్రులు.
వీరి యొక్క జాతక ఫలాన్నో కంట వీక్షిస్తారా అని అడిగాడు. విజయుని కోరిక అంగీకరించిన స్వామీజీ వీరన్న వైపు దృష్టి సారించాడు. ఆ తర్వాత అతని పేరడిగి తెలుసుకున్నారు. ఆ వెంటనే, వీరన్న, నీకు రాజయోగం ప్రాప్తించే సూచనలున్నాయి. వీరోచిత కార్యాన్ని సలిపి రాజు మెప్పు వడిసి రాజార్హతలు పొందెదవు అని చెప్పగా వీరన్న స్వామి మాటలపై నమ్మకమున్నవాడై చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఆ తదుపరి విజయుడు కంసుని గూర్చి ప్రశ్నించగా ఇతనికి చెడు రోజులు దూరమయ్యాయి, రాబోవువన్నీ మంచి రోజులే అని అన్నారు. స్వామీజీకి అప్పటికి ధ్యాన సమయం కావటంతో లేచి నిల్చున్నారు. అప్పుడు ఆ ముగ్గురు ఆయనకు నమస్కరించి సెలవు తీసుకున్నారు. పిమ్మట వాళ్ళు శాంతాశ్రమం వైపు నడక సాగించారు. మార్గ మధ్యలో వీరన్న స్వాముల వారు చెప్పిన మాటల గురించి విజయునితో ప్రస్తావించాడు. స్వామివారు తననుద్దేశించి పలికిన మాటలు నమ్మశక్యమైనవి కావని వీరన్న అనగా విజయుడు స్వామీజీ పలుకులన్నీ నమ్మదగినవని, అనేక మంది స్వామీజీ వాకు వినేందుకు వస్తుంటారని చెప్పి నాకు స్వల్పకాలంలో ఒక మూగ బాలికతో వివాహం జరుగునున్నదని చెప్పారు. అది విని నేను విస్తుపోయి ఆయన దశ చూడగా స్వామీజీ చిరునవ్వుతో, నీకా దోషమేమియూ అంటదు, నిర్విచారంగా ఉండు అన్నారు. ఆ మాటలు నాకు అవగాహన కానప్పటికీ స్వామీజీ మాటలపై నమ్మకం తొలగలేదు అని చెప్పాడు విజయుడు. వారు ముగ్గురు ఆశ్రమ ప్రాంతాన్ని చేరారు. మొట్టమొదట వీరిని చూసిన శిష్యులు భయంతో పరుగెత్తుకుంటూ శాంతమహర్షుల వారిని చేరారు. వీరన్నకు వాళ్ల ప్రవర్తనేమీ అర్థం కాలేదు. తనను చూచినదే వాళ్ళు ఆప్యాయంగా కౌగులించుకుంటారనుకున్న అతనికి నిరాశ ఎదురయ్యింది. అయినా కూడా వీరన్న ఆ ఇద్దరిని శాంతమహర్షుల వారి దర్శనానికి తీసుకువెళ్లాడు. అంత దూరం నుండి వీరన్నకు శాంతమహర్షుల వారి చుట్టూ శిష్యులు చేతులు కట్టుకుని నిల్చునుండటము, ఆయన వారికేదో బోధిస్తుండటము కనిపించింది. మహర్షి వీరన్నను చూస్తూనే సంతోషంతో లేచి ఎదురేగారు. వీరన్న, వచ్చావా నాయనా? ఇన్ని రోజులు ఎన్ని బాధలు అనుభవించావో కదా అని పలకరించారు వాత్సల్యంతో. ఈ పిరికివాళ్ళు నీవు ఎన్నడో పులినోట పడి ఉంటావని, ఇప్పుడు పిశాచమై వారెదుటికొచ్చావని అపోహపడి నన్ను చేరారు. మానవులో గల భయ స్వభావాన్ని వీడని వీళ్ళు ఎన్నటికీ భగవంతుని చూడగలరు నాయనా, అదే వీరికి బోధిస్తున్నాను అని ఋషివర్యులనగా శిష్యులు సిగ్గుతో మరింత తలలు దించేసుకున్నారు. వీరన్న శిష్యుల అవస్థను అర్థం చేసుకుని, నిజమే స్వామి, వీరు తలచినట్టుగా నన్న రాత్రి ఏ పులో మింగుడవలసింది. మిమ్మల్ని చూడవలసిన భాగ్యం ఇంకా నాకున్నందున ప్రాణగండమేమీ ఎదురవలేదు. అంతేకాకుండా ఈ సజ్జన సాంగత్యం నాకు లభించింది అని విజయ కంసులని గురువుగారికి పరిచయం చేశాడు వీరన్న. వారు మరోమారు మహర్షికి నమస్కరించారు. మహర్షి వారిని సానునయంగా పలకరించారు. వీరన్న అభ్యర్థించగా కంసుని ఆయన తన శిష్యునిగా అంగీకరించారు. విజయునికి ఆ ప్రశాంత పరిసరం బాగా నచ్చటంతో కొన్ని రోజులు అక్కడుండ నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత వారు మహర్షిని వీడి వీరన్న కుటీరం వైపు నడక సాగించారు. అక్కడున్న కుముదానికి వీరన్న రాక ఎవరూ ముందుగా అందచేయలేదు. తన పనిలో నిమగ్నురాలయ్యి పూల చెట్లకు నీళ్లు పోస్తున్నది. కుముదాన్నలా మొదట చూచినవాడు విజయుడు. వెంటనే వీరన్నతో, ఆ యువతి వనకన్యల ఎంత అందంగా ఉందో చూడు, ఈ పరిసరాలెంతో మనోహరంగా ఉన్నాయి అన్నాడు. విజయ, ఆ కనిపిస్తున్నదే నా కుటీరం, ఆవిడే కుముదం అని తెలియజేశాడు వీరన్న. ఇక కంసునికి ఈ ఆశ్రమ ప్రవేశం స్వర్గాన్ని తలపింపజేసి సంతోషాన్ని కలిగించింది. అతనింతకాలం నివసించిన అడవిలో చెట్లు, పుట్టలు, పులులు, సర్పాలు, ముళ్ళపదలు, గుట్టలు, మిట్టలు మహాబీభత్సంగా భయంకరంగా ఉండేవి. ఇక్కడ ఇది అడవే అయినప్పటికీ ఏ సుందర దృశ్యాలు, చక్కని కొలనులు, పక్షుల కిలకిలారావాలు, ఫలపుష్ప వృక్షాలు, అందమైన లతలు, పర్ణకుటీరాలు, పచ్చని మైదానాలు అతన్ని తన్మయుణ్ణి చేశాయి. ఇక విజయుని విషయం సరే సరి. గెంతుతున్న లేగదూడలు, బెదిరి పరుగులెడుతున్న లేడిపిల్లలు, కుందేళ్లు అతనికి కనుల పండగ చేసి మురిపించాయి. అంతటి ఆహ్లాదకరమైన ఈ వనంలో కుముదం నిజంగా వనకన్యవలే ఉండి అలనాటి శకుంతలను గుర్తుకు తెస్తూ పూల మొక్కలకు నీళ్లు పోస్తుంటే చాలా ఆనందమనిపించింది. అయితే ఆ ఆనందం వీరన్న మాటలతో మటుమాయమైంది విజయునిలో. వీరన్న అందమైన కుముదం మోగపిల్లని చెప్పటంతో హతాశుతుడయ్యాడు. ఏమిటి విధిలీలా అని వాపోయాడు. వెంటనే కంసుని వద్దనున్న ఆకుపసరు గుర్తుకొచ్చి, వీరన్న,
కంసు యొద్దనున్న మహిమగల పసరను ఈమెకు ఉపయోగిద్దామా అన్నాడు సంతోషంగా. నేనన్నది కూడా ఈమెకే కదా. నన్ను, నా మాటని నమ్మి వచ్చిన ఆడపిల్లకు ఈ విధంగా సహాయం చేయటం నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు. కొత్త మనుషుల రాకని చూసిన పశువులు చెవులురిక్కించి వాళ్ల వైపు చూస్తున్నాయి. చెట్ల మీద పక్షులు చెదురు బెదురుగా ఎగురుతున్నాయి. లేళ్ళు, కుందేళ్లు అటునిటు పరుగు తీసి నక్కి నిల్చున్నాయి. అక్కడున్న పశు పక్షాదులకు వారి రాక కొత్తనిపించి వింతను భీతిని కలిగించింది. వీరన్నను, అతని పక్కనున్న కొత్తవారిని చూసిన కుముదం ముఖమింత చేసుకుని స్థాణువై నిలబడింది. ఆ తన్మయంలో ఆమె నోటి నుండి అనుకోని విధంగా అన్నా అను పదం వెలువడింది. ఆ తదుపరి మరేం మాట్లాడలేక, కొత్తవాళ్ల మధ్య వీరన్నను సమీపించలేక సిగ్గుతో తలదించుకుంది కుముదం. ఆమె అన్నా అని సంబోధించటంతో వీరన్నలో అణిగి ఉన్న భ్రాతృభావాన్ని తట్టిలేపినట్టయింది. అమ్మా కుముద, వచ్చేశానమ్మా, నేను నీ అన్ననే, ఇంకా మాట్లాడమ్మా నాతో అన్నాడు పరవశంతో. వారి అవస్థను గమనించిన విజయుడు, వీరన్న ఆవేశపడవద్దు, ఆమె అన్ని మాటలు మాట్లాడగలదు, ఆ పసరు ఉపయోగించని అన్నాడు. అప్పటికి గాని వీరన్నకు ఆమె మూగతనం గుర్తుకు రాలేదు. నిజమే, ఇంతవరకు మాట్లాడని నా చెల్లెలు మాట్లాడాలి, అదే నా కోరిక అన్నాడు స్వగతంలో పలుకుతున్నట్లు. కుముదం ఆ ముగ్గురికి ఆతిథ్యాన్నిచ్చి సత్కరించింది. ఆమె సుందర రూపం, సుగుణ స్వభావం విజయుణ్ణి ఎంతో ముగ్ధుణ్ణి చేసింది. ఆ రాత్రి అందరూ సుఖంగా నిద్రించారు. ఒక్క విజయుడు మాత్రం కుముదాన్ని గూర్చిన ఆలోచనలతో అర్ధరాత్రి వరకు గడిపాడు. మరునాడు శాంత మహర్షుల వారి చేతిమీదుగా మహిమగల పసరు కుముదానికివ్వబడింది. కుముద దాన్ని మహాప్రసాదంగా అందుకుని భగవంతుని ధ్యానించి ఆరగించింది. కంసుడు స్వల్ప పరిచయంలోనే ఆమెపై వాత్సల్యాన్ని పెంచుకున్నవాడే, అమ్మా కుముద, ఇక నోరు విప్పి నన్ను అన్నా అని పిలువమ్మా, నీ నోటి మీదుగా మాటలు వినాలనే మేమంతా ఉన్నాం అన్నాడు. శిష్యులు, మహర్షి, ఆయన సతీమణి అందరూ వింతగా కుముదం నోటివైపే చూస్తుండగా కుముదం స్వామికి నమస్కరించి ఆ తర్వాత మెల్లగా, అన్న, సొంత అన్న కూడా మోగచెల్లికి వాక్కుని ప్రసాదింపలేడు, అట్టిది నీవు నాకు అనుగ్రహించావు, ఏనాటి అనుబంధమో ఇది అని పలికి కంసుని పాదాలనంటి నిల్చుంది. వెంటనే, నేనెంతో దౌర్భాగ్యురాలిని అనుకున్నాను, ఎవరికీ కలగలేని అదృష్టం నాకు ముందున్నదని ఊహించలేదు. వీరన్న, కంసన్న నాకు 2 కన్నుల వంటి వారు అంటున్న కుముదం కళ్ళు కృతజ్ఞతతో చెమర్చాయి. విజయుడు కుముదం మనసు అప్పటికే తెలుసుకున్న వాడే కూడా ఆమెను హాస్యం చేయాలని, అయితే ఇక నేను ముందున్న చోటికి వెళ్ళిపోతాను. కుముదం వారిద్దరినీ సోదరులుగా గుర్తించి తన కుటీరంలో ఆశ్రయమిచ్చింది. ఇక నాకెవరున్నారు అన్నాడు. నిష్ఠూరాన్ని కంఠంలో కనబరిచిన అతని ముఖంలో నవ్వుంది. విజయుని మాటలు విని కంసుడు పెద్ద పెట్టున నవ్వాడు. వీరన్న శృతి కలిపాడు. కుముదం విజయవర్ధని ఓరగా చూసి సిగ్గుతో ముడుచుకుపోయి కుటీరం వైపుకు దారితీసింది. ఇదంతా చూస్తున్న శాంతమహర్షి చిరునవ్వు చిందించారు. విజయుని శిరస్సుపై చేయించి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు. అందరి ముఖాలు ప్రఫుల్లతను దాల్చాయి. రాత్రంతా విజయుని పీడిస్తున్న శంక ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది. కుముదానికి తనపై ప్రేమ ఉన్నదో లేదో అన్నది తేలిపోగానే కొద్ది రోజులకు శాంతాశ్రమంలో కుముదం విజయుల వివాహాన్ని మహర్షుల వారు అగ్నిహోత్రుని ముందు జరిపించారు. ఆ తర్వాత ఆ నలుగురు అక్కడున్న వారందరికీ వీడ్కోలు తెలుపుకుని ఆ ఆశ్రమ పరిసరాలను విడవ మనసు రాకున్నారు. తప్పదు గనుక విజయవర్ధన్ నివాసానికి తరలి వెళ్లారు. ఆ ఇంట వారందరూ సుఖంగా కాలం గడుపుతున్నారు. ఒకరోజు విజయుడు వేటకెళ్ళి బెబ్బులుని చంపటం జరిగింది. ఆ వ్యాఘ్రం ఆ ఊరి ప్రజలకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నది. రాత్రివేళ అది ఊరిలో సంచరిస్తూ పశువులను మనుషులను పరిమారుస్తుండేది. ప్రజలు బెబ్బులి బాధ తొలగించవలసిందిగా రాజుకు ఫిర్యాదు చేసుకున్నారు. రాజు దాని ఉపద్రవం భరించలేక ప్రజలను బాధిస్తున్న బెబ్బులుని చంపిన వీరునికి రాజకుమార్తెనిచ్చి వివాహము జరిపించటము, ఆ వీరునికి రాజ్యాభిషేకం చేయటం జరుగుతుందని చాటింపు వేయించాడు. చివరకు ఈ చాటింపు సంగతి విజయునికి వీరన్నకు తెలియదు. ఒకరోజు పక్కగామం వెళ్లిన వీరన్న, విజయులు ఒక దేవాలయ ప్రాంగణంలో సేద తీర్చుకుందామని వెళ్లారు. ఆ ప్రాంతాన తిరుగాడుతున్న బెబ్బులను చూసిన వీరన్న బెంబేలెత్తి విజయునికి చూపించాడు. విలువిద్యలో నేర్పి అయిన విజయుడు దాన్ని ఒక్క దెబ్బకు హతమార్చాడు.
ఎందుకైనా మంచిదని దాని గోళ్లు తోకా కోసుకుని ఆనవాళ్లుగా తెచ్చుకున్నారు. 4-5 రోజులు గడిచింది. బెబ్బులిని చంపిన వీరుడెవరో తెలియక రాజు తిరిగి చాటింపు వేయించాడు. పులిని చంపిన వీరుడెవరో ఇంతవరకు రాజు వద్దకు రాలేదు. ఆనవాలు చూపించిన ఆ వీరునికి రాజకుమార్తెనిచ్చి వివాహము గావించుటయేగాక రాజ్యాభిషేకం జరుగుతుంది. ఈ చాటింపును వేయించిన వారు కనకపురం మహారాజులు గారు అను చాటింపు విన్న విజయుడు ఆలోచన చేశాడు. ఇప్పుడు రాజు వద్దకు వీరన్ను పంపడం మంచిది. పులిని చంపిన ఘనత తనదే అయినప్పటికీ అక్కడ పులి ఉన్నదని చూపెట్టిన వారు వీరన్న. వైరివర్ధన మహారాజు నాకు పినతండ్రి, నన్ను ద్వేషిస్తున్నవాడు కనుక రాజ్యం నాకెన్నటికీ అప్పగించజాలడు. కాబట్టి నా స్నేహితుడు వీరన్న నా పినతండ్రి కుమార్తెను వివాహమాడి సుఖించడమే నాకు కావలసింది అని తలపోసి వీరన్నకు ఈ విషయాన్ని తెలియజేశాడు. మొదట వీరన్న అంగీకరించలేదు. రాజకూతురునేమి, నేను వివాహమాడుటేమి, పైగా ఆ రాజ్యానికి రాజు కావటమూనా? నా వల్ల కాదు బాబు. కావలసుంటే న్యాయంగా నీకు రావలసిన ఆ రాజ్యాన్ని, పులిని చంపిన వీరుడువు నీవేనని రాజుకు తెలియజేసి రాజ్యమిప్పించగలను అన్నాడు. అందుకు విజయుడు, వీరన్న, నా పినతండ్రి నీవనుకున్నంత సౌమ్యుడు కాడు. నేను బ్రతికున్నట్లు తెలిస్తే ఏ మాయోపయాలు చేతను నన్ను చంపబూనుకుంటాడు. అది తథ్యం. ఆయనకు ఆ రాజ్యం తన అల్లునికి రావాలనన్న కోరిక ప్రగాఢంగా ఉంది. అందుచేత వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా నేను చెప్పినట్లు చేయి. రాజ్యాన్ని నీవు పాలించినా నేను పాలించినా ఒకటే కదా అని విజయుడు పలుమార్లు చెప్పి ఒప్పించాడు. అది విని వీరన్నలో కూడా ఒక యోచన మొలకెత్తింది. ఇప్పటికి తానే పులిని చంపిన వీరుడనని చెప్పి రాజునకు అల్లుడవటము, రాజ్యాన్ని చేజిక్కించుకొనటము జరిగాక అటు పిమ్మట విజయవర్ధనుని సింహాసనాభిషిక్తుణ్ణి చేయటము జరపవచ్చు అని అనుకున్నాడు. ఆనాడు రాజయోగ ప్రాప్తమున్నదని గురువర్యులు చెప్పినది ఇదే కాబోలు అని కూడా అనుకున్నాడు. ఒక శుభముహూర్తాన వీరన్న కంసుని వెంటపెట్టుకుని పులి ఆనవాలు చేతపట్టుకుని రాజు వద్దకు వచ్చాడు. కనకపుర మహారాజు వైరివర్ధన్ బెబ్బులిని చంపిన వీరుడిగా వీరభద్రంని రాజమర్యాదలతో సత్కరించి రాజసభకు కొనిపోయారు. మంత్రులు, సామంతులు మహారాజు ఏకైక రాజపుత్రికకు కానున్న భర్తను రాబో తమ అధిపతిని గౌరవించారు. కంసునికి ఆయన స్నేహితునిగా మర్యాదలు గావించారు. ఆ తర్వాత కొన్ని నాళ్ళకే వీరన్నకు వైరివర్ధన్ కుమార్తె వైశాలినికి వైభవంగా వివాహం జరిగింది. ఆ శుభ సమయాన విజయుడు కుముదంతో రాలేనందుకు బాధపడ్డాడు వీరన్న. అదే శుభముహూర్తాన అల్లుడు వీరభద్రం ఈ రాజ్యానికి వారసుడని రాజుసభలో తెలియచేశాడు. సభాసుదులు అంగీకారం కూడా అయిపోయింది. పదవీ స్వీకారం శాస్త్రోక్తంగా జరగటమయ్యింది. ఇక వీరన్నకు 1000 ఏనుగుల బలం కలిగిందిప్పుడు. ఇక నిర్భయంగా విజయవర్ధనుణ్ణి కలుసుకుని తనకప్పగించిన రాజ్యాన్ని ధర్మ ప్రకారంగా చెందవలసిన విజయునికి అర్పించడమే మిగిలింది అనుకున్నాడు వీరన్న. ఆ రాత్రి వైశాలినితో ఉన్నదంతా తెలియచేశాడు. ఆమె భర్త చెప్పింది విని విజయవర్ధన్ బ్రతికి ఉన్నందుకు చాలా సంతోషాన్ని పొందింది. వైశాలిని రూపంలో తండ్రిని పోలినను స్వభావం మాత్రం తల్లివే అబ్బినాగి. రూపురేఖల్లో సుకుమారం లేని వైశాలిని అంటే అంతఃపురంలో అందరూ అభిమానించడానికి కారణం ఆమె మంచి స్వభావమే. వీరన్న ఇకపై తానేమి చేయదలుచుకుంది కూడా భార్యకు చెప్పాడు. విజయుని రాజుగా చేయటము, ఆయన కొలువులో తాను ఉద్యోగిగా నుండటము తన అభిష్టమని వీరన్న తెలుపగా బుద్ధిమతి అయిన వైశాలిని అందుకేమీ అడ్డు చెప్పలేదు. మరునాడు వీరభద్రం మామగారితో చెప్పి మహర్షుల వారి దర్శనార్థం భార్య సమేతంగా శాంతాశ్రమానికి బయలుదేరాడు. వారి వెంట కంసుడున్నాడు. అయితే వాళ్ళు మొదట వెళ్ళింది విజయవర్ధనుడు ఉన్న చోటికి. వైశాలిని విజయవర్ధను చూసి ఎంతో సంతోషించింది. అతి లావణ్యవతిగా రూపొందిన కుముదం ఆమె కంటికి అప్సరసలా కనిపించింది. అటు తర్వాత వారందరూ చేరి మొదట స్వామీజీని దర్శించుకున్నారు. ఆయన చెప్పిన రీతిగానే వారి జీవితాలు నడుస్తున్నవని సంతోషంగా తెలియజేసుకున్నారు. తర్వాత అందరూ శాంతాశ్రమానికి వచ్చారు. వీరిని చూసి శిష్యులు, గురుపత్ని, మహర్షి వెలిపుచ్చారు. వీరన్న శాంత మహర్షుల వారికి విజయుని గూర్చిన వివరాలన్నీ తెలియచేసి ఆయన సలహా అర్థించారు. రాజులు, మహర్షులు చెప్పిన మాటలను భయభక్తులతో వినడం జరుగుతుంది కనుక శాంత మహర్షుల వారు తమతో వచ్చి ఆ రాజుకు బోధపరిచి విజయునికి న్యాయంగా రావలసిన రాజ్యం అతనికి చెందేటట్లుగా చూడమని వీరన్న కోరాడు. సత్కార్యాలు చేయటానికి సాధువులు సిద్ధంగానే ఉంటారు కనుక మహర్షి సులభంగానే అంగీకరించారు.
వారందరూ ఆశ్రమంలో కొన్ని రోజులు గడిపాక ఒక శుభదినాన అందరూ కనకపురం చేరారు. ముందుగా వర్తమానం పంపి ఉండటం చేత రాజు మర్యాదలతో వారిని రాజగృహానికి తీసుకెళ్లారు. ఆ మరునాడు రాజు కొలువుదీయుండగా సభికుల ముందు వీరన్న విజయవర్ధన్ ఈ రాజ్యానికి యువరాజు, పులినోటబడకుండా ఎటులను తప్పించుకుని బ్రతికి బయటపడ్డాడు. ఈ అడవిలో నాకు స్నేహితుడయ్యాడు. ఇంతకాలానికి నా చెల్లెల్ని వివాహమాడాడు. అంతేకాకుండా ఈ రాజ్య ప్రజలను బాధ పెడుతున్న బిబ్బులని మేమిద్దరము కలిసే చంపాము అని చెప్పి ముగించాడు. సభలో కోలాహలం బయలుదేరింది. అప్పుడు శాంతమహర్షుల వారు లేచి, నా శిష్యుడు వీరభద్రం చెప్పిందంతా యథార్థం. రాజాది గ్రహించి యువరాజుల వారిని పట్టాభిషిక్తులను చేస్తే ఆశీర్వదించి వెళ్లాలని వచ్చి ఉన్నాను అన్నారు. ఆ మాటలకు సభలో హర్షధ్వనాలు మిన్నుముట్టాయి. వారికి తమ యువరాజు బ్రతికి ఉండటం సంతోషాన్ని కలిగించింది. అప్పుడు విజయవర్ధన్ వేదిక మీదికి వచ్చాడు. సభికులందరూ అతనిని సంతోషాతిశయాలతో ఆశీర్వదించారు. కానీ వైరివర్ధన మహారాజుకి ఈ సంఘటన కాస్త మనస్సులో ముళ్ళుగుచ్చినట్టయింది. కానీ తానొకటి తలచిన దైవం ఒకటి చేసి ధర్మాన్ని గెలిపించినందుకు మనసు సంతోషాన్ని కూడా పొందింది. చేసిన పనికి పశ్చాత్తాపం కలిగింది. అందువలన సభలోని ఒకడుగా విజయుని రాకకు తన సంతోషాన్ని తెలియచేసుకున్నాడు. ఆ తర్వాత వీరభద్రం లేచి విజయవర్ధనకు రాజ్యాభిషేకం చేసే విషయము, తాను యువరాజునకు అంతరంగికునిగా ఉండదగిన వైనము సభికులకు తెలియచేశాడు. అందుకందరూ హర్షించారు. స్నేహితుని కోసము ధర్మం కోసము అందిన అదృష్టాన్ని త్యాగం చేసిన వీరభద్రముని వేనోళ్ల కొనియాడారు. ఒక మంచి రోజున విజయవర్ధన్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. కుముదం కనకపుర మహారాణి అయింది. కంసుడు సర్వసేనాధిపతిగాను వీరన్న మంత్రిగాను నియమింపబడ్డారు. కొంతకాలం గడిచాక వీరన్నకు తన వారిని చూడవలెనన్న కోరిక కలిగింది. విజయవర్ధనునికి చెప్పి వైశాలిని వెంటకుని కంసుడు తోడురాగా తన ఊరికి బయలుదేరాడు వీరన్న. మార్గమధ్యాన రామయ్య కొడుకు రమణుని చూడదలచి అక్కడ దిగారు. రమణ వీరన్న అదృష్టానికి చాలా సంతోషించాడు. రామయ్య దంపతులు కుముదం మోగతనం పోయినదని విని అబ్బురపడ్డారు. కానీ ఆమె తల్లి సుబ్బాయమ్మకు కూతురి అదృష్టం చూచుకునే భాగ్యాన్ని నోచుకోనందుకు విచారాన్ని వెలిపుచ్చారు. ఆమె కూతురి బెంకతోనే కాలధర్మాన్నుందిందట. 1-2 రోజులక్కడ గడిపాక వీరన్న తన స్వగ్రామానికి ప్రయాణమయ్యారు. ఊరు చేరగానే తండ్రి భద్రాచలం కాలం చేసిన విషయం తెలిసి విచారపడ్డాడు వీరన్న. తనని అయోగ్యుడుగానే గుర్తెరిగిన తండ్రి తన ప్రయోజకత్వాన్ని చూసి ఎంత సంతసించేవాడోనని వాపోయాడు. ఇక తన అన్నలైన రాగభద్రం, తొంగభద్రం కుటుంబాలు వేరైపోయాయట. వీరన్న పుట్టి పెరిగిన ఆ ఇంట్లో అక్క భద్రకాళి, ఆమె కూతురు రుద్రకాళి మాత్రమే ఉన్నారు. భద్రకాళి భర్త తీర్థయాత్రలకి వెళ్ళి ఉన్నాడని తెలిసింది. అక్క తన కూతురు పెళ్లికై తాను పడుతున్న కష్టాలన్నీ ఏకరువు పెట్టి దుఃఖించింది. వీరన్న ఊర్లోని తన పరిచయస్తులందర్నీ పలకరించి వచ్చాడు. అన్నల ఇళ్లకెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చాడు. అప్పటికి వచ్చి 10 రోజులవటంతో కనకపురానికి ప్రయాణం తలపెట్టాడు వీరన్న. ఇన్ని రోజులుగా తన ఇంట్లో తమ్ముడి వెంట అంటి తిరుగుతున్న కంసుడు భద్రకాళికి నచ్చాడు. ఇరుగు పొరుగు చేత గయ్యాళినని పేరుగాంచిన రుద్రకాళిని కంసునికిచ్చి వివాహం చేస్తే తాను నిశ్చింతగా నుండొచ్చు. కంసుడు చాలా మంచివాడు, వీరన్న మాటని కాదనడు అనుకున్న భద్రకాళి ఆ రాత్రి వీరన్నను కదిపింది. ఆమె తలంపు వీరన్నకి కూడా నచ్చినందున తనను నమ్ముకునున్న కంసుని గృహస్థుని చేయటం తన ధర్మంగా ఎంచి కంసునికి తెలుపగా అతడు వీరన్న ఇష్టమే తన ఇష్టమని తెలియజేశాడు. అంతా సానుకూలమవటంతో ముహూర్తాలు నిర్ణయం చేశారు. విజయవర్ధనునికి ఈ వర్తమానం అందింది. ఆ వార్త విజయునికి చాలా సంతోషాన్ని కలిగించింది. కంసుడు విజయునికి ఆప్తమిత్రుడే కాకుండా అతని భార్య కుముదానికి మాట్లాడే శక్తిని ప్రసాదించిన పుణ్యమూర్తిగా కూడా గౌరవం ఉంది. అందుచేత ఆ పెళ్లికి విజయవర్ధనుడు భార్య సమేతంగా వస్తున్నానని కబురంపాడు. వారి రాక విన్న కంసునికి చాలా సంతోషమైంది. వీళ్ళందరూ ఎంత మంచివాళ్ళు, ప్రాణాలకు ప్రాణమిచ్చే పుణ్యధనులు, గోరంత ఉపకారాన్ని కొండంతలు చేసి మెచ్చుకుంటారు అనుకున్నాడు కంసుడు. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేయకపోయినా కంసుడు రుద్రకాళుల పెళ్లికి రావాల్సిన వారందరూ వచ్చి చేరారు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం ప్లీజ్ షేర్ అండ్ లైక్. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.